శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, పునర్జన్మ ఉందంటున్నారు, నాకు ఏ విధమైన జన్మ వస్తుంది? ఈ జన్మలో చేసుకున్న కర్మ ఫలాన్ని బట్టి వస్తుందా, లేక మనిషికి మానవ జన్మే వస్తుందా? ఈ జన్మలో మనం ఎన్నో పాపపుణ్య కర్మలు చేస్తూ ఉంటాము, వాటిని బట్టి జన్మ వస్తుందా? కర్మఫలాలు అనుభవించాలి కదా, తెలియజేయగలరు? పునర్జన్మ గురించి వీరికున్నటువంటి సందేహాలు ఇంతకు ముందు అనేక శీర్షికల్లో ఇవి మాట్లాడుకున్నాం. కానీ ఒక విషయం ఇప్పుడు జాగ్రత్తగా తెలుసుకోండి. అంటే అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో కొన్నిటికి అక్కడక్కడ చెబుతున్నాను, చెప్పినా కూడా అందులో కూడా చెబుతున్నాను. నిరూపించటానికి వీలు లేనటువంటి విషయాలను మనం మాట్లాడుకోవటం వలన, విశ్లేషించుకోవటం వలన, చర్చించుకోవటం వలన ఉపయోగము లేదు. పునర్జన్మ అనేది ఉన్నది అన్నది కొన్ని మతాలు నమ్ముతూ వెళుతూ ఉంటాయి. కొన్ని మతాలు అంటే కొంతమంది మనుషులు. పునర్జన్మ అసలు లేదు అనే దాన్ని కూడా నమ్మేటువంటి మతాలు చాలా ఉన్నాయి, చాలా మంది మనుషులు ఉన్నారు. కాబట్టి ఇది ఎవరు నిరూపించలేరు, ఇది ఒక నమ్మకం, పునర్జన్మ ఉందా లేదా అన్నది. కానీ పునర్జన్మ ఉన్నది అనే విషయాన్ని నేను కూడా నమ్ముతున్నాను. అంటే ఎందుకు నమ్ముతున్నాను నేను అనేది ఇంతకు ముందు అనేక శీర్షికల్లో చెప్పాను. ఆయన సోదరుడు అడిగాడు కాబట్టి మళ్ళీ చెబుతున్నాను. అసలు జన్మంటూ ఇప్పుడు ఉంది కదా, అంటే జన్మలు ఉన్నాయి. ఎప్పుడైతే జన్మ ఉందో ఇంకో జన్మ ఉండడానికి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు సృష్టి అంతా, మనకు కనపడుతున్న సృష్టి అంతా జన్మించిందే. అవి గ్రహాలు అవ్వచ్చు, గోళాలు అవ్వచ్చు, నదులు అవ్వచ్చు, సముద్రాలు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు. సృష్టిలో మీకు ఏది కనపడినా ఇక్కడ ఉన్నది అంటే జన్మించినదే. జన్మించినదే అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జన్మించినదే అంటే అర్థం ఏంటి అంటే ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. మళ్ళీ కొంతకాలానికి ఇది లేకుండా పోతుంది. ఇది మళ్ళీ కొంతకాలానికి లేకుండా పోతుంది. లేకుండా పోతుందని ఎలా చెబుతారండి అంటే, మనుషులు జంతువులు చూస్తున్నాంగా మరణం అనేది ఉందిగా. అసలు మనం మరణం దాకా కూడా వెళ్ళక్కర్లా. కొంచెం మనం విశ్లేషించుకు చూసుకుంటే మన జీవితం ప్రతి నిమిషము, ప్రతిరోజు నిత్య పునర్జన్మే. మన శరీరం ఆకారాలు మారిపోతూ వెళ్ళిపోతుంది. మీరు రోజుల్లో గమనించలేకపోవచ్చు శారీరక మార్పులు. మీరు నెలలో, సంవత్సరాల్లో చూడండి శరీరంలో ఎన్ని మార్పులు ఉన్నాయి. పుట్టిన పసిబిడ్డ కాడి నుంచి ఫోటోలు తీస్తూ ఉంటారు. ఆ ఫోటోలు ఒకసారి పరిశీలించండి. పుట్టిన పసిబిడ్డ నుంచి వృద్ధాప్యం వచ్చి మరణించే వరకు ఆ శరీరం ఎన్ని దశలకు వెళ్ళిందో చూడండి, ఎన్ని మార్పులు చెందిందో. మరి పాత శరీరం ఏమైంది? పాత శరీరం మీద కొత్త శరీరం తయారవుతుంది. అంటే పాత శరీరం కొత్తగా రూపులు దిద్దుకుంటుంది. అలా రూపులు దిద్దుకుంటుంది అంటే పాతది నశించిపోతుందనే కదా అర్థం. అయితే ఇది మనకి కంటిన్యూటీలో సాగిపోవటం వలన మనకు తెలియట్లే. అయితే మన లోపల మొత్తం మన శరీరం అంతా కూడా ఏంటో తెలుసా? కణజాలము. మనకి ఇదంతా ఒక మాంసపు ముద్దలాగా లోపలంతా శరీరం అంతా రక్తం ప్రవహిస్తున్నట్టు మొత్తం అంతా ఏక శరీరంలాగా అనిపిస్తుంది. అది మన శరీర నిర్మాణాన్ని బట్టి, మన కంటి అమరికని బట్టి, మనకు ఇవ్వబడిన మేధో సంపత్తిని బట్టి మనకు భావన అలా కలుగుతుంది. కానీ మొత్తం అణువుల సముదాయం, అణువులు అంటే ఏంటో తెలుసా? ఇసుక రేణువు కంటే, ఇసుక రేణువు మన కంటికి కనపడుతుంది కానీ అణువులు కణాలు కనపడవు. ఇసుక రేణువు కంటే కొన్ని 100 రెట్లు సూక్ష్మంగా ఉంటాయి, 1000 రెట్లు అనాలో. ఓ పంచదార పలుకు కంటే 1000 రెట్లు సూక్ష్మంగా ఉంటాయి. ఎందుకంటే పంచదార పలుకు కంటకు కనపడుతుంది, అవి కంటికి కనపడవు. అటువంటి కణజాలమే మొత్తం మన శరీరం అంతా. ఆ కణజాలం అంతా కూర్చుకొని అవయవ రూపం ధరించింది. లోపల అవయవాలన్నీ కణజాలమే. చర్మం అంతా కణజాలమే, మాంసం అంతా కణజాలమే. లోపల ఉన్న అవయవాలు, కన్ను, ముక్కు, చెవులు కనపడే ఈ లోపల ఉన్న అన్ని కణజాలమే. కణాలన్నీ కూర్చుకున్నాయి దగ్గరగా. అలా కూర్చుకొని ఆ కణజాలంలో రూపుదిద్దుకున్నాయి. అన్నీ కలిసి అలా పనిచేస్తున్నాయి.
మొత్తం శరీరం అంతా కొన్ని కోటాను కోట్ల కణాలు ఉంటాయి. ప్రతి కణము నేను వేరు, ఒక మనిషిని అని మనం ఎలా భావించుకుంటున్నామో అది అలాగే భావించుకుంటుంది. మన శరీరంలో రోజు కణజాలం, అనేక కణజాలాలు చనిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ కొత్తవి ఉత్పత్తి అవటమే మనం తీసుకునే ఆహారం, మనకు పుట్టే ఆకలి. మనం తీసుకున్న ఆహారం ఇప్పుడు ఉన్న కణాలకి శక్తిగా వెళ్తూ ఉంటుంది, చనిపోయిన కణాల ప్లేస్లో కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మీరు రక్తం వరకు తీసుకుంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అంటారంటే కొంచెం సైన్స్లోకి కొంచెం డాక్టర్లు చదివిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. మనది ఏదో ఆధ్యాత్మికత కాబట్టి ఆ విషయాలు ఎక్కువ తెలియదు, అంతే ఊరిని అవసరానికి సరిపోను ఊరిని తెలుసుకున్నాం అంతే. శరీరం ఏకంగా లేదు, ఏకంగా అనిపిస్తుంది, కానీ మొత్తం వేరు కణజాలం. ప్రతి కణము నేను వేరని లోపల అనుకుంటుందంట, అది అసలు విషయం ఇక్కడ. ప్రతి కణము నేను వేరని, ప్రతి కణము పుట్టుట పెరుగుట చనిపోవటం ఒక మనిషికి ఎలా జరుగుతుందో లోపల కణాలకు అలాగే జరుగుతుంది. కానీ కణాలకు జరుగుతున్నప్పుడు అది గంటలో రోజులో తెలియదు మనకి, మన లోపలే జరుగుతుంది. ఆ కణజాలము యొక్క తగ్గిపోయిన పర్సంటేజ్ని కూర్చుకోవడానికి మనం ఆహారం ఇస్తున్నాం, అది శరీరంలో ఆటోమేటిక్గా జరిగిపోతుంది, మనకు తెలియదు మనం తీసుకునే ఆహారం అదే. అంటే ఏంటి, ఇప్పుడు కణజాలం అంతా చచ్చిపోతుంది పుడుతుంది, చచ్చిపోతుంది పుడుతుంది, చచ్చిపోతుంది పుడుతుంది. కణజాలానికి కూడా అక్కడ చావు పుట్టుకలు ఉన్నాయి. మొత్తం ఇదంతా సృష్టిలో జరుగుతుంది అదే. అయితే చావు అంటే ఏంటి, అది పని చేయకుండా పోవటాన్ని చావు అంటున్నాం మనం. ఇప్పుడు మనిషి మరణించాడు అంటే ఏంటి, కదలట్లేదు, ఇక పనికిరాడు, శరీరం పాడైపోద్ది, ప్రాణశక్తి లేదన్నారు అంతే. ప్రాణశక్తి ఉన్నంత వరకు శరీరం కదులుతూ ఎదుగుతూ పోతానే ఉంది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే అసలు నిత్య మరణం మన లోపల జరుగుతూనే ఉంది, నిత్య మార్పు మనలో జరుగుతూనే ఉంది. మళ్ళీ కొత్త కణాలు జాయిన్ అవుతున్నాయి. ఈ కొత్త కణాలన్నీ కొత్త జన్మలు కావచ్చు, పునర్జన్మలు కావచ్చు, కణం వరకు మనకు తెలియదు విషయం. కానీ మనం తీసుకునే ఆహారం నుంచి కణజాలం, ఉన్న కణజాలం బలంగా నిలబడుతుంది. ఎక్కడైతే తగ్గిపోయిన కణజాలం ఉందో అక్కడ కొత్త కణజాలం ఏర్పడి ఆ అవయవాలకు అందుతూ ఉంటుంది. అసలు ఆహార ప్రక్రియ అందుకు అదే శక్తి. ఇప్పుడు రక్తంలో కూడా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉన్నాయని చెబుతారు. అయితే మనకు లోపల విషయం తెలియదు అనుకోండి. జన్మంటూ ఉంది కనుక, అసలు జన్మ అనేది ఉందంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, జన్మించాము అంటే ఏంటి, ఇంతకు ముందు లేము అని అర్థం. ఇంతకు ముందు లేనప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడో ఒకటి నుంచి వచ్చి ఉండాలిగా. అసలు ఇంతకు ముందు లేము, ఇప్పుడు వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాం, మనం మన బిడ్డలకు అన్నం చూసాం, అలాగే మనం కూడా పుట్టుంటాం, అలాగే జంతువులు, అలాగే భూమి మీద ఉన్నాయన్నీ. కాకపోతే కొండలో గుట్టల వివరాలు మనకు తెలియకపోవచ్చు, మనకు మనుషులు జంతువుల వివరాల వరకు తెలుసు, మొక్కల వివరాలు కూడా తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాం, మనం అంతకుముందు ఎక్కడున్నాం అంటే మనం తండ్రి శరీరంలో ఉన్నాం, తల్లి శరీరంలో ఉన్నాం. తల్లిదండ్రుల శరీరంలో ఏ రూపంలో ఉన్నాం, శక్తి రూపంలో ఉన్నాం, శక్తి రూపంలో ఉన్నాం అంతే. సృష్టి యొక్క ప్రణాళిక అది. తల్లిదండ్రుల్లోకి శక్తి రూపంలోకి ఎలా వెళ్ళాం, ఆహార పదార్థాల నుంచి వెళ్ళాం. మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారుతుంది. శక్తిగా మారే ప్రక్రియ ఏంటంటే జీర్ణమైన ఆహారం రక్తం అవుతుంది, రక్తంలో కొంత భాగం మాంసం అవుతుంది, మాంసం తర్వాత కొంత భాగం ఎముకలు మజ్జుగా అవుతుంది. మజ్జ అంటే ఎముకల మధ్యలో ఉండేటువంటి మూలుగా బలం అన్నమాట, అది మజ్జ అంటారు దాన్ని. తర్వాత కొంత భాగం వీర్యముగా స్పెర్మ్గా అవుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరిలో ఇంతే ప్రాసెస్, అక్కడికి ఆగిపోద్ది శక్తి. ఇంకా అక్కడ ఆ వీర్యము స్పెర్మ్ ఏముందో మొక్కల్లో విత్తనాలలాగా మనుషులకు పుట్టుక, అది విత్తనాలు. అవి మనుషుల నుంచి మనుషులు పుడతారు స్త్రీ పురుషులు కలిసినప్పుడు. మొక్కల నుంచి విత్తనాలు వస్తే మళ్ళీ మొక్కలు ఆ విత్తనాలు పాతుకుంటే మళ్ళీ మొక్కలు అవుతూ ఉంటాయి. మరి మొదటి మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి, భూమికి మొక్కల్ని పుట్టించే గుణం ఉన్నది. అందుకే మనం తినే అన్నిటిలో కూడా ఖనిజాలు, ఈ లవణాలు పేర్లు చెబుతారు చూడండి. కొన్నిట్లో ఐరన్ ఉందంటారు, కొన్నిట్లో ఏదో ఉందంటారు. ఇవన్నీ కొన్ని. ఇప్పుడు ఐరన్ అంటే ఏంటి, నిజంగా ఇనుము. అది కొన్ని కూరగాయల్లో ఇనుము ఉందంటారు. అంటే ఏంటి, భూమిలో ఉండేటువంటి శక్తితోనే వచ్చినాయి. అందుకని భూమిలో ఏమేమి ఖనిజాలు ఉన్నాయి అవన్నీ ఆహార పదార్థాలుగా మార్పు చెంది వాటిలో ఉన్నాయి, అవన్నీ మన శరీరానికి అవసరం. అయితే అది ఆహార రూపంలో అవసరం. డైరెక్ట్గా ఇనుము, డైరెక్ట్గా మ్యాంగనీస్, డైరెక్ట్గా జింకు తినకూడదు, మనం పోతాం.
ఆహార రూపంలో పరావర్తనం చెంది వస్తుంది. అదొక ప్రక్రియ, సృష్టి చేసిన ప్రక్రియ. కాబట్టి మొదటి మొక్కలు భూమి నుంచి వచ్చినాయి. అంటే మొక్కలకు ఆధారం ఏంటంటే భూమి. ఆ మొక్కలకి విత్తనాలు వచ్చేలా సృష్టిలో గుణం ఉంది, అది మనం ఏం చేయలేము. ఆ విత్తనాల నుంచి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి, నీకేం కావాలో అవి మొలిపించుకోవచ్చు నువ్వు వేసుకొని. అందుకని మొక్కలు ఎవరు సృష్టించలేదు, భూమి సృష్టిస్తూ ఉంటుంది. భూ లక్షణం అది. అంటే భూమి పనిచేస్తుంది. భూమి జడ పదార్థం లాగా మనకు కనపడుతుంది, కానీ భూమిలో అద్భుతమైన చైతన్య ప్రక్రియ జరిగే మొక్కలు వస్తున్నాయి, మొక్కలు ఎదుగుతున్నాయి. జడ పదార్థం కాదు అది. కానీ మనిషిలా జంతువుల ఒక పరిమితిలో ఉండి అటు ఇటు కదలటం లేదు. అది అనంతంగా ఉంది. భూమి ఎంత ఉందో మనకు తెలియదు అసలు. మనిషిలో ఒక పరిమితంగా ఉంటే అది కదులుతున్నట్టు కనపడేది. కానీ ఇప్పుడు మనం భూమిని దాటి పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి, సైంటిస్టులు చెబుతున్నారు భూమి గుండ్రంగా తిరుగుతుంది, అత్యంత వేగంతో తిరుగుతుంది. భూమి కదలటం లేదు అనుకోబాకండి. చాలా పెద్దది అవటం వలన, విశాలం అవటం వలన భూమి తిరగటం కదలటం అనేది మనకు తెలియట్లేదు. ఎందుకంటే మనం భూమిలో చాలా సూక్ష్మమైన వాళ్ళం అవటం వలన. అలా మన జన్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చింది. సరే, ఈ తల్లిదండ్రుల నుంచి జన్మ రావడానికి ప్రాసెస్గా ఆహార పదార్థాలు అని చెప్పాం. జన్మ తీసేసుకున్నాం ఇప్పుడు. అంటే జన్మించాము అంటే ఇంతకు ముందు లేము, అంటే ఈ ఆకారంలో లేము, ఈ రూపంలో లేము, ఇప్పుడు వచ్చామని. వచ్చాము అంటే వచ్చిన రావడానికి ఒక ప్లేస్ ఉండాలి. ఎక్కడి నుంచో వచ్చాము అని. ఎక్కడి నుంచి వచ్చామంటే శక్తి నుంచి వచ్చాము అని. ఈ శక్తిని వెనక్కి ఎత్తుక్కుంటూ వెళ్ళామనుకోండి, ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పంచభూతాలు. పంచభూతాలు ఎక్కడయ్యి? పంచభూతములు అనంత ఆత్మశక్తి యొక్క, అంటే సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆకాశము అనబడే ఆత్మశక్తి. ఆత్మశక్తి అంటే మీరు ఏదో కొత్తది ఊహించుకోక్కర్లే, ఆకాశమే ఆత్మశక్తి. ఇక్కడ ఉన్న వాటితోనే మీకు చెప్తున్నారు మహాత్ములు. ఆల్రెడీ అన్ని ఇక్కడే ఉన్నాయి సాక్ష్యాలుగా. మీరే మహిమలు మాయలు కొత్త దేవుళ్ళను సృష్టించుకొని ఆ దేవుళ్ళు వచ్చేయటాలు, మెరుపులు మెరిసేయటాలు, మీకు కనపడిపోవటాలు, ఆశీర్వదించటాలు, ఇలాంటి చిత్ర విచిత్రాలు ఏం పెట్టుకోబాకండి. ఇది చదువు, ఇది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ప్రకృతి పరిశీలనతో చుట్టూ ఉన్నటువంటి దాంతో శక్తిని కనుక్కుంటాం. అంతే. శక్తి ఇక్కడే ఉంది, అదే ఆకాశము. సర్వవ్యాపక ఆకాశమే ఆత్మశక్తి. దాని యొక్క లక్షణములు వాయువు, తేజస్సు, ద్రవత్వము, అంటే నీరు, భూమి. లక్షణాలు, గుణాలు. ఈ మొత్తం మళ్ళీ ఈ గుణాలన్నీ ఒకే దానికి ఉన్నాయి. దేనికి ఉన్నాయి? ఆత్మశక్తికి ఉన్నాయి. శక్తి యొక్క లక్షణములు 5. ఏంటి 5 అంటే? ఒకటి సర్వవ్యాపక ఆకాశ స్థితి, అంటే ఉన్నదంతా అదే. ఉన్నదంతా అదే. ఎలా ఉంది అలా ఉందని చెప్పడం కుదరదు, ఉన్నదంతా అదే. దానిలో చలనం ఉంది, అంటే కదలిక ఉంది, చైతన్యం ఉంది, అదే వాయువు స్థితి. దానిలో తేజస్సు ఉంది, ఉష్ణోగ్రత ఉంది, వెలుగు ఉంది, అదే మనం చూస్తున్న వెలుగు, తేజస్సు. దానిలో ద్రవత్వ స్థితి ఉంది, దానిలో ఘనత్వ స్థితి ఉంది, అదే నీరు, భూమి. ఇవి దాని లక్షణములు. లక్షణములు అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి, ప్రతి శీర్షికలో చెబుతున్న లక్షణములు, స్వభావము, గుణములు అన్నప్పుడు ఒక మనిషికి గుణములు ఎలా ఉంటాయో, ఒక మనిషికి స్వభావములు ఎలా ఉంటాయో, ఒక మనిషికి ప్రవర్తనలు ఎలా ఉంటాయో, అంటే కోపము, ఈర్ష్య, అసూయ పూర్తి వ్యతిరేక గుణాలు, చెడ్డ గుణాలు. పూర్తి మంచి గుణాలు, దయా, జాలి, కరుణ, ప్రేమ. ఒక మనిషి అన్నిటినీ ప్రకటిస్తూ ఉంటాడు, కానీ ఒకే మనిషి. అలాగే ఒకే అనంతాత్మశక్తి యొక్క 5 లక్షణములు, పంచభూతములు. మళ్ళీ దాని చైతన్య ప్రక్రియ కనుక ఇవన్నీ జరుగుతూ, ఈ చైతన్యములు ఇవన్నీ కలుస్తూ కలుస్తూ సృష్టి ఏర్పడుతుంది. ఏర్పడిన సృష్టి మళ్ళీ ఎప్పుడూ చైతన్యములు కదులుతూ కదులుతూ శక్తిగా మారిపోతుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే శక్తి పదార్థంగాను, పదార్థం శక్తిగాను ఉంటుంది. శక్తి పదార్థంగా అయినప్పుడు శక్తి పదార్థం కలిసి ఉంటున్నాయి. మళ్ళీ చలన ప్రక్రియలో పదార్థం రూపాన్ని కోల్పోయి శక్తిగా మారిపోతుంది. మళ్ళీ చలన ప్రక్రియ ఆగట్లా అలాగే సాగుతుంది కనుక మళ్ళీ శక్తి పదార్థం అవుతుంది. ఇది ఎప్పటికీ మారని ప్రక్రియ. దీన్ని అర్థం చేసుకోవటమే. ఎలా అంటే సముద్రములో కెరటముల వలె. సముద్ర కెరటాలు ఎప్పటికీ ఆగవు. ఎందుకు కెరటములు ముందుకు వస్తాయి, వెనక్కి వెళ్తాయి, ముందుకు వస్తాయి, వెనక్కి వెళ్తాయి అంటే మొత్తము సముద్రం కదలటంలో మీరు గమనించి చూడండి. సముద్రంలో కొంత భాగం మాత్రమే, అది కూడా జస్ట్ ముందు భాగం ఒక 1% కూడా ఉండదు. అనంత సముద్రంలో 1% కూడా ఉండదు. 1%ను 100 భాగాలు చేసి మళ్ళీ ఒక 0.1% అనొచ్చు, అంత కదులుద్ది. ఎందుకని అంటే అది ఒక శక్తి. సముద్రం అనేది జడత్వము కాదు, శక్తి తత్వం. శక్తి తత్వము యొక్క లక్షణము కదలిక, చైతన్యము. అందుకని సముద్రం ఎప్పుడు కదులుతానే ఉంటుంది.
ఆ కదలిక మనకి ఒడ్డుకు తెలుస్తుంది. మధ్యలో సముద్రం నిశ్చలంగా ఉన్నట్టు ఉండదు కాదు, దాని నిండా శక్తి ఉంది. అలాగే అనంత ఆత్మశక్తి సర్వవ్యాపకముగా సముద్రం వలె అనంతంగా ఉంది. కానీ దాని లక్షణము చైతన్యం అవటం వలన, కదలిక అనే గుణం దానికి ఉండటం వలన ఆ కదలికలకి కెరటాలు ఎగిసిపడినట్టుగా సృష్టి ఏర్పడుతుంది. మళ్ళీ సృష్టి ఇప్పుడు కెరటాలు ఎలా పడి కింద పడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోయి నీరైపోయిందో, ఎగిసిపడిన కెరటము నీరే, వెనక్కి వెళ్ళిపోయింది నీరే, మొత్తం సముద్రమేది. సముద్రంలో సముద్రపు నీరుతో పైకెగిరి కెరటం అనిపించుకొని, అల అనిపించుకొని, తరంగం అనిపించుకొని కాస్త కదిలి తనలోనే తాను కదిలి మళ్ళీ తనలో తానే కలిసిపోయి సముద్రం అయిపోతుంది. అలా నిరంతరం అలలు వస్తానే ఉంటాయి, కెరటాలు వస్తానే ఉంటాయి, ఆగదు. ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది శక్తి గనుక, దానిలో శక్తి ఉన్నది గనుక. అది జడత్వము కాదు, చైతన్యము గనుక. చైతన్య లక్షణం కదలిక. అలాగే సృష్టి నిరంతరం సృష్టి ఉంటుంది, ఉన్న సృష్టి కదులుతూనే ఉంటుంది. ఎందుకనంటే అనంత ఆత్మశక్తి యొక్క లక్షణము చైతన్యము గనుక. ఆ కదలికల వలన జన్మ వస్తుంది. అంటే మనం దానికి జన్మని పేరు పెట్టుకున్నాం. ఆ కదలికలకు ఏం చెప్పాం? 5 లక్షణములు కలిగి ఉన్నది. 5 లక్షణములు పంచభూతములు. ఈ పంచభూతముల నుండి ఇప్పుడు మనం ఆహారం తిని మన తల్లిదండ్రులకు శక్తి అవటం వలన, ఆ శక్తిలో తల్లిదండ్రులు కలవటం వలన జీవులు పుడుతున్నారు. మళ్ళీ తల్లిదండ్రుల శక్తి ఉపయోగించుకొని తండ్రిలోని శక్తి తల్లి గర్భంలోకి వెళ్ళి, తల్లి గర్భంలో 9 నెలలు ఉండి ఒక చిన్న ఏకకణము కోటాను కోట్ల కణాలుగా మారి, అలా మారటానికి తల్లి గర్భంలో ఉన్న శక్తిని తను తీసుకుంటుంది. ఈ వెళ్ళిన కణం తల్లి శక్తిని తీసుకుంటుంది. అలా పిండాన్ని రూపుదిద్దుకుంటుంది. కణాలు ఏర్పడుతున్నాయి, అక్కడ ఏర్పడి అవయవాలు ఏర్పడుతున్నాయి. ఈ డిజైనింగ్ అంతా సృష్టి నుంచి వచ్చింది. అది అలా జంతువులకి అలాగే వచ్చింది, మనుషులకి అలాగే వచ్చింది, చెట్లకి అలాగే వచ్చింది. కొండలో గొట్లు నదులు సముద్రాలు అన్నిటికీ డిజైనింగ్ సృష్టిది. అది ఎందుకో మనకు తెలియదు. అసలు ఆ విశ్వరహస్యాన్ని ఎవరో కనుక్కోలేరు. అదే రహస్యం అంటే ఏముంది? దాని కలయికల చేత జరుగుతున్నది అంతే. ఇలా ఎందుకంటే ఏం చెబుతాం? ఇప్పుడు కొంచెం మట్టి తీసుకొని మనం చేతిలో గుప్పిట్లో మట్టో ఇసుకో పట్టుకొని దూరంగా ఇసిరేసామనుకోండి, ఏదో ఒక ఆకృతిలో పడుతుంది. అది ఎంత పెయింట్ తీసుకొని గోడకేసి కొట్టామనుకోండి, ఏదో ఒక ఆకృతిలో కొట్టుకుంటుంది. అది ఏదో ఒక ఆకృతిలో పడిన ప్రతిదాన్ని ఇదే ఆకృతిలో ఎందుకు పడాలంటాం మనం. ఇంకో రకంగా పడొచ్చుగా అంటాం. అది ఒక వితండవాదపు తర్కమే తప్ప ఏదో ఒక ఆకృతిలో జరగాలి, ఇలా జరిగింది అంతే. అంతే సింపుల్ అది. అందుకే రకరకాల కలయికల చేత రకరకాల జీవులు, రకరకాల విధానాలు. అయితే ఈ మన ఆహారం నుంచి మనం వచ్చాము, అలా తల్లి గర్భంలో రూపుదిద్దుకున్నాము, మళ్ళీ ఆ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాము, మళ్ళీ ఆహారం స్వీకరిస్తూ పెరిగాము. మొత్తం శరీరం పెరుగుదలకు, తరుగుదలకు, మరణం వరకు మూలమైంది ఆహారమే. అంటే మన శరీరం నిండా ఉన్నది ఆహారమే. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతములు. భూమిలో పుట్టినటువంటి మొక్క సూర్యుడిని ఉపయోగించుకుంది, నీటిని ఉపయోగించుకుంది, గాలిని ఉపయోగించుకుంది, స్పేస్ను, ఖాళీని ఉపయోగించుకుంది. మొత్తం వాటన్నిటితో నిండి పువ్వులు, కాయలు, పళ్ళు, కాయగూరలు, ఆహార ధాన్యాలు అనేకం ఇచ్చింది. అవన్నీ తిని మనం బతికాం. అంటే ఇప్పుడు మన లోపల ఉన్నాయన్నీ మార్పు చెందిన పంచభూతాలే మన శరీరం. అంటే ఏంటి? మొత్తం ఎందుకు పంచభూతాలే. మీరు ఎటైనా ఎత్తుక్కోండి వెళ్ళి, సృష్టి అంతా పంచభూతాలమయం. పంచభూతాలు ఎక్కడే అసలు? ఒక శక్తి, ఆత్మశక్తి అనే దాని యొక్క 5 లక్షణములు. పంచభూతములు 5 వేరువేరుగా ఉన్నాయి కాదు, ఇవి ఒకే శక్తి యొక్క 5 లక్షణములు. ఒకే మనిషికి అనేక గుణములు ఉన్నాయి. మంచోడుగా ఉంటాడు, చెడ్డోడుగా ఉంటాడు, కోపిష్టిగా ఉంటాడు, ప్రేమ చూపిస్తాడు, దయ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, రకరకాల స్థితుల్లో రకరకాలుగా ఉంటాడు. కనుక ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలా సృష్టి నిరంతరం తిరుగుతూ జరుగుతూనే ఉంది. అసలు సృష్టిలో జన్మించింది ఏదైనా అది పునర్జన్మే. సృష్టి ప్రకంపనాలు సాగుతూనే ఉంటాయి, ఆగదు. అది మొదటి జన్మ, వెనక జన్మ, ముందు జన్మ కాదు, అసలు అది పునర్జన్మే. ప్రతిదీ పునర్జన్మే. ఎందుకని సృష్టి కదులుతూనే ఉంటుంది కదా, అసలు ఆగదు కదా. చాలా మంది సృష్టి ఫలానప్పుడు ఏర్పడింది, మానవ జాతి పుట్టి ఎన్నాళ్ళయింది, అది పుట్టి ఎన్నాళ్ళయింది, ఇది పుట్టి ఎన్నాళ్ళయింది అని ప్రయోగాలు చేస్తా చెబుతూ ఉంటారు. నేను వాళ్ళని ఎవరిని కించపరచటం లేదు, వాళ్ళకంటే తెలివి సామర్థ్యం కలవాడిని నేను అస్సలు కాదు. కానీ లాజికల్గా శక్తి సృష్టి అవుతుంది. ఎక్కడవుతుంది?
సముద్రములో సముద్రపు నీరు సముద్రపు కెరటమై ఎగిసిపడింది. ఇప్పుడు కెరటం ఎక్కడ తయారైంది? సముద్రంలోనే. దేంతో తయారైంది? సముద్రపు నీరుతోనే. ఎక్కడ ఎగిరింది? సముద్రంలోనే. ఎక్కడ పడింది? సముద్రంలోనే. ఎక్కడ కలిసిపోయింది? సముద్రంలోనే. ఎక్కడ కదిలింది? సముద్రంలోనే. మళ్ళీ ఎక్కడ పడుతుంది? సముద్రంలోనే. అంటే అసలు ఈ కదలికలన్నిటికీ ఆన్సర్ సముద్రమే. అలాగే సృష్టి అంతా ఎక్కడ ఏర్పడుతుంది? ఆత్మశక్తిలోనే. ఎక్కడ కదులుతుంది? ఆత్మశక్తిలోనే. ఎక్కడ జీవిస్తుంది? ఆత్మశక్తిలోనే. ఎక్కడ పుడుతుంది? ఆత్మశక్తిలోనే. ఎక్కడ మరణిస్తుంది? ఆత్మశక్తిలోనే. సేమ్ కెరటం లాగా అన్నిటికీ ఆన్సర్ ఆత్మశక్తే. కానీ ఆత్మజ్ఞానం తెలియని వాళ్ళకి, ఈ విషయం తెలియని వాళ్ళకి నేను జీవిని అనుకుని కామన్గా జీవించుకుంటూ వెళ్ళిపోతారు. అది పెద్ద విశేషము కాదు, తప్పు కాదు. ఇది తెలుసుకున్నా కూడా నేను జీవిని శరీరాన్ని రక్షించుకోవాల్సింది. ఎందుకంటే శరీరం రక్షించుకోకపోతే ఆత్మజ్ఞానం కూడా పనిచేయదు. ఆత్మజ్ఞానం తెలియబడడానికి శరీరం ఉండబట్టి తెలియబడుతుంది. గ్రహణ శక్తి ఉంది శరీరానికి. అంటే ఆలోచించడానికి ఉంది, మెదడు ఉంది. శరీరంలో ఏమున్నాయి? గ్రహింపు సామర్థ్యపు అవయవాలు ఉన్నాయి. ఈ శరీరం లేకపోతే ప్లెయిన్ శక్తికి ఏ సామర్థ్యం ఉండదు. అసలు ప్లెయిన్ శక్తి చైతన్యం అంతే. అది అనంతంగా ఆకాశం వల్ల విశ్వవ్యాప్తంగా ఉంది అంతే. రూపం లేనప్పుడు దానికి ఏం లేదు. రూపం వచ్చినప్పుడు ఈ ఇంద్రియాలు తయారైనవి, మొత్తం తయారైనవి, గ్రహణ శక్తి తయారైంది. కాబట్టి శరీరాన్ని రక్షించుకోవాల్సిందే. అది జీవితం ఏర్పడుతుంది శక్తి కదలికల చేత. శక్తే జీవిస్తుంది ఇక్కడ. నేను అనుకుంటున్నా అంతే. నేను అనుకున్న తప్పు లేదు. ఎందుకంటే శక్తిని నేనే కనుక నేను అనుకున్న తప్పు లేదు. కాకపోతే నేను వేరు నువ్వు వేరు అని విభేదాలు, నాకేదో కావాలి, బోల్డ్ ఉన్నాయి, విడిగా బయట అనేటువంటి వాటి ప్రయత్నాలు, అవి దొరక్క బాధలు సుఖాలు దుఃఖాలకు లోనవుతున్నాం కనుక మనం అసలు ఈ ఆత్మజ్ఞానం చర్చించుకోవాల్సి వస్తుంది, విశ్లేషించుకోవాల్సి వస్తుంది. జీవన్ముక్తులు అనేటువంటి మోక్ష సాధనను చేసి పొందవలసి వస్తుంది. మోక్షాన్ని పొందండి అని మహాత్ములు చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు అదే జంతువులకు ఉందనుకోండి, వివేకం లేదు అసలు. జంతువులకి అసలు మోక్షం అనే గొడవే లేదు, ఆత్మశక్తి అనే గొడవే లేదు. వాటికి దేహభావన ఉంటుంది అంతే. ఊరికనే మిగిలింది ఏమి ఉండదు, ఆలోచన శక్తి ఉండదు. ఊరికనే ఆ దేహం ఉందంతే. వాటికి అంతకు మించి శక్తి లేదు, జ్ఞానం లేదు వాటికి. మనకి జ్ఞానం ఉంది. జ్ఞానం అంటే ఏంటి? అసలు నన్ను నేను విడిగా పరిశీలించుకోగలను. ఇప్పుడు నేను ఇంకొక మనిషిని చూసినట్టు నన్ను నేను చూసుకోగలను. అలా చూసుకున్నప్పుడే మనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సృష్టి అలా చూసిన వాళ్ళు కనిపెట్టారు. ఈ సృష్టి ఏంటి? దీనికి మూలం పంచభూతాలు. పంచభూతాలకు మూలం ఏంటి? అనంత ఆత్మశక్తి లక్షణాలు అవి. ఓహో, ఈ పంచభూతాలన్నీ ఆ చైతన్య లక్షణం వలన కలవటం చేత జీవులు ఏర్పడుతున్నాయి. ఓహో, ఇలా సృష్టి ఏర్పడింది. అవును, ఏర్పడింది సృష్టి మళ్ళీ చలనం చేత నిరంతరం కదులుతూనే ఉంది. ఓహో, కదులుతూ కదలటం వలన అది మార్పులు చెందుతూ మళ్ళీ రూపాన్ని కోల్పోతుంది. రూపాన్ని ఏర్పరుచుకుంటుంది, రూపాన్ని కోల్పోతుంది. కోల్పోయినప్పుడు ఏమవుతుంది? ఏమవటం లేదు, రూపాలన్నీ పంచభూతాల్లో కలిసిపోతున్నాయి. పంచభూతాలన్నీ అనంత ఆత్మశక్తిలోనే లీనమై ఉన్నాయి లక్షణాలు కనుక. కాబట్టి అంత ఆత్మశక్తే ఉంది ఇక్కడ. సముద్ర కెరటాలు ఎగిసిపడినట్టుగా మొత్తం ఆత్మశక్తి, అనంత ఆత్మశక్తే ఉంది. అయితే ఇది ఎలా ఉంది? సముద్ర తరంగాలు ఎంత ఎగిసిపడుతున్నాయి? సముద్రం అనంతంగా ఉంది. సముద్ర కెరటాలు 1% అంటే 0.1% ఎగిరిపడుతున్నాయి అంతే. ఎందుకని? అది చైతన్య శక్తి అనేటువంటి దాని లక్షణం కనుక. అలాగే సృష్టి అంతా ఏర్పడి ఉంటుంది అనంత ఆత్మశక్తులు అంటే 0.1%. మొత్తం మిగిలి ఉన్నటువంటి చైతన్య శక్తి అంతా ప్రశాంతంగా ఉంది. అందుకని ఆ ప్రశాంతతలోకి నువ్వు కలిసిపోవచ్చు సృష్టిలోంచి. ఎందుకంటే నీకు తెలుస్తుంది కనుక, సుఖదుఖాలు తెలుస్తున్నాయి కనుక, బాధలు తెలుస్తుంది కనుక, నీ జ్ఞానం ఉంది కనుక, నువ్వు పరిశీలించగలవు కనుక, నువ్వు అన్వేషించగలవు కనుక. ఒక మనిషిగా నువ్వు ఎంత అన్వేషించగలవు, ఎంత పరిశీలించగలవు, ఎంత సాధన చేయగలవు అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటూ నువ్వు సృష్టిని కూడా మొత్తాన్ని తెలుసుకొని అందులో కలిసిపోగలవు. మిగిలిన దానికి విశ్వంలో దేనికి ఈ జ్ఞానం ఇవ్వబడలేదు. అది మనిషికి ఆ జ్ఞానం ఉంది. ఎందుకు ఉందనేది మనకు తెలియదు. సృష్టి చేసినటువంటి విధానం అంతే. అందుకే మనిషి ఉత్తముడు అని చెప్పారు. ఉత్తముడు అంటే తాను సృష్టి శక్తిలో కలిసిపోగలిగినంత నేర్పు జ్ఞాన సంపద మనిషిలో ఉంది. కలుస్తావా లేదు నీ ఇష్టం. జంతువులకు అసలు ప్రయత్నించినా, బోధించినా, ఎవరన్నా చెప్పినా అసలు ఆలోచన కూడా పుట్టదు. ఎందుకంటే అవన్నీ దిగువ జాతిలో ఉన్నాయి. వాటికి ఆ జ్ఞానం లేదు. వాటికి శరీర పరిమిత జ్ఞానం మాత్రం. అంటే నేను ఈ శరీరానికి అన్నం కావాలి, సుఖం కావాలి, హాయి కావాలి, ఆనందంగా ఉండాలి, నేను
నాకు కావాల్సిన సమకూర్చుకోవాలి అనే శారీరక భావాల పరిమితిలో మనం ఎలా ఉంటామో జంతువులన్నీ అలా ఉంటాయి. అవి కూడా ప్రయత్నించుకుంటాయి వాటి కోసం. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖం అంటే శారీరక సుఖము జంతువులకు అన్నిటిగా ఉంది. కానీ నన్ను నేను పరిశీలించుకొని, నన్ను నేను గమనించుకొని, నాలో చెడులు నేను తెలుసుకొని, నన్ను నేను మార్చుకొని, నేను సృష్టిని గమనించుకొని, సృష్టి శక్తిని, నాలో ఉన్న ప్రాణశక్తిని, ఈ రెండు శక్తులు ఒకటైన అనంత ఆత్మశక్తిని తెలుసుకోగలిగినంత నేర్పు ఒక మనిషిగా నాకు తప్ప, మానవ జాతికి తప్ప మిగిలినట్టుగా లేదు. అది మనుషులకి మిగిలినట్టుకి తేడా. దాన్ని మనం వాడతామా వాడమా అనేది వేరే విషయం. ఇప్పుడు అసలు జన్మ, పునర్జన్మ అన్నప్పుడు మొదటి జన్మ ఎక్కడుందని మనకు పాయింట్ వస్తుంది. ఇప్పుడు అసలు మొదటి జన్మ లేదు, చివరి జన్మ లేదు, అన్ని పునర్జన్మలే, అన్ని మొదటి జన్మలే, అన్ని చివరి జన్మలే. ఎందుకని శక్తి ఎప్పుడు కదులుతానే ఉంటుంది, సృష్టి ఏర్పడుతూనే ఉంటుంది, అలలు వస్తానే ఉంటాయి. మొదట అలేది, రెండవ అలేది, వచ్చిన అలే మళ్ళీ వస్తుందా, ఏం జరుగుతుంది అంటే సముద్రంలో చవటానికి ఏముంది? ఒకసారి విస్తృత సముద్రాన్ని ఊహించుకొని ఆలోచించండి. సముద్రంలో చవటానికి ఏముంది? మొదటలే వస్తుందా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాలే మళ్ళీ వస్తుందా? అది పునర్జన్మ. వాళ్ళకి కెరటానికి అది పునర్జన్మ. వెళ్ళి కలిసిపోయినాక అసలు ఇది ఎక్కడుంది? ఇప్పుడు ఒక అల వచ్చింది, అది మొదటిదో చివరిదో మధ్యలోదో మనం చూస్తున్నప్పుడు ఒక అల వచ్చింది, అల మళ్ళీ వెళ్ళిపోయి కలిసిపోయింది, మళ్ళీ అల వస్తుంది, వెళ్ళి కలిసిపోయింది. ఎందుకది సముద్రపు నీరే కదా. కలిసిపోయినాక మొదటి అలా చివరి అలా ఏం ఉండదు కదా. అలాగే ఈ పునర్జన్మలు అన్నప్పుడు విషయపరంగా మానవుడుగా కొంత ఒక అన్వేషణ సాగించి మహాత్ములు చెప్పారు తప్ప, అలలలాగా అనంత ఆత్మజ్ఞానంలో పోల్చుకొని చూసుకుంటే జన్మలు అలా వస్తానే ఉంటాయి. ఎందుకని అదే శక్తి. ఇప్పుడు పునర్జన్మ నాకే వస్తుందా, నాకు ఎలాంటి జన్మ వస్తుంది అంటే నువ్వు ఆత్మశక్తికి భిన్నమైతే కదా. అల ఇప్పుడు అల వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? అది అసలు అల ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలోంచి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి కలిసిపోయింది? సముద్రంలో కలిసిపోయింది. అప్పుడు అది విడిగా ఉందా మళ్ళీ పునర్జన్మ రావడానికి? అదే సముద్రపు నీరు కలిసిపోయింది, మళ్ళీ వచ్చింది అలా, మళ్ళీ కలిసిపోయింది. ఇప్పుడు అది విడివిడిగా ఉంటే కదా మనం అది మళ్ళీ సేమాలు వచ్చిందా, సేమాలు రాలేదని చెప్పడానికి. అలాగే అనంత విశ్వశక్తిలో చూసినప్పుడు, అనంత ఆత్మశక్తిగా చూసినప్పుడు జన్మలన్నీ కూడా ఒక ప్రాసెస్లో జరుగుతున్నాయి అంతే. జంతువులు ఉంటానే ఉంటాయి, చచ్చిపోతా ఉంటే ఉంటానే ఉంటాయి, వృక్షాలు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు ఏమున్నాయో అవన్నీ ఉంటాయండి, శక్తి ఉన్న నాళ్ళు ఉంటాయి. మరి కదలికలు ఏంటి అంటే సముద్రపు అలల వల్లే. మరి పునర్జన్మలు ఉన్నాయి అని ఎలా చెప్పారు అంటే ఇక్కడ పునర్జన్మలకి ఒక సిద్ధాంతాన్ని తీసుకున్నారు. పునర్జన్మలు లేవనే వాళ్ళకే ఒక సిద్ధాంతం ఉంది. ఎందుకని ఇప్పుడు ఈ అలల సిద్ధాంతం తీసుకున్నాం అనుకోండి, వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోద్ది, కలిసిపోద్ది. ఇప్పుడు చనిపోయినాక ఏమైంది, వెళ్ళిపోయి శక్తిలో కలిసిపోద్ది. మళ్ళీ ఏమైంది, శక్తి చలనం చేత మళ్ళీ పుట్టుకొస్తుంది. ఇప్పుడు సముద్రపు అలలను తీసుకుంటే ఒకే విషయంలో ఒకే చోట పునర్జన్మ ఉందని చెప్పొచ్చు, లేదని నిరూపించవచ్చు. కానీ నేను పునర్జన్మలు నమ్ముతానని చెప్పాను. ఎందుకు అది కూడా చెబుతాను. కానీ మీకు లేని విశ్లేషణ కూడా మీకు అర్థమయ్యేలా చెబుతున్నాను. ఇప్పుడు పునర్జన్మలు లేదన్నోళ్ళు మనకంటే తెలివి తక్కువ వాళ్ళేం కాదు, వాళ్ళు మనుషులేగా. ఎవరైనా ఒక విషయాన్ని లేదు కాదంటున్నారంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారండి మీరు? మనకంటే తెలియగలవాళ్ళు అందరూ. ఉందన్నవాడు ఎంత తెలియగలవాడు, లేదన్నవాడు అంతే తెలియగలవాడు. ఉందన్నవాడి కంటే లేదన్నవాడు ఇంకొంచెం ఎక్కువ తెలియగలవాడు కూడా అయి ఉంటాడు, ఎక్కువ ఆలోచించి ఉంటాడు. ఉందన్నవాడు నమ్మకంతో చెబుతూ ఉండొచ్చు, లేదన్నవాడు పరిశీలించి చెబుతున్నాడు, ఇది ఎక్కడ కనపడలేదని. ఇప్పుడు సముద్రపు థియరీ ప్రకారం తీసుకుంటే అలలన్నీ ఎప్పటికప్పుడు సముద్రంలో కలిసిపోయి మళ్ళీ అలలు వస్తున్నాయి. ఇప్పుడు కొత్త అలలా పాత అలలా చెప్పండి. అసలు సముద్రపు నీరేగా వస్తుంది కాబట్టి ఎప్పుడు పాత అలలు అయ్యి అంటే ఎప్పుడు సముద్రపు నీరేగా వచ్చేది. వెళ్ళి కలిసిపోయింది కాబట్టి వస్తుంది, మళ్ళీ ఇంకొక అల కాబట్టి ఎప్పుడు కొత్త అల్లే, ఎప్పుడు కొత్త అల్లే, ఎప్పుడు పాత అల్లే. ఒకేసారి ఒకే సమయంలో నువ్వు ఎలా భావించుకుంటే అలా. ఎందుకని ఈ కొంచెం అలగా వచ్చిన నీరు ఎక్కడో ఒక చోట ఆగిపోయి వెనక్కి వెళ్ళి మళ్ళీ మొదలై రావట్లేదు. అది కలిసిపోయినప్పుడు మొత్తం సముద్రం అయిపోద్ది.
మళ్ళీ ఎప్పుడైతే రావటం మొదలుపెట్టిందో మళ్ళీ సముద్రంలోంచి వస్తూ ఉంటుంది. కాబట్టి సముద్రంలో కలిసిపోయినటువంటి నీరు పాతల కొత్తల అనేది మన భావనే, అది మన భావన అంతే. అలాగే అనంత ఆత్మశక్తి సాగరంలో కలిసిపోతున్నటువంటి రూపాలన్నీ కోల్పోయి కలిసిపోతున్నటువంటి సృష్టి మరలా తిరిగి అదే శక్తి నుంచి ఆవిర్భవిస్తున్నప్పుడు అది పునర్జన్మ, జన్మ, కొత్త జన్మ, పాత జన్మ అనేది ఎలా చెప్పగలం? అసలు ఒకసారి శక్తి భావంలోంచి ఆలోచించుకోండి, శక్తి భావంలోంచి. అందుకని ఇక్కడ అనేక రకాల సిద్ధాంతాలు పుట్టినాయి. వీటిల్లో పునర్జన్మ సిద్ధాంతం ఎందుకు అంగీకరించబడుతుంది అంటే, పునర్జన్మని అంగీకరించినవి చాలా ఉన్నాయండి, ముందే చెబుతున్నా. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళకి అర్థమైన విధానంలో వాళ్ళు చెప్పారు, అది తప్పని కాదు. పునర్జన్మ సిద్ధాంతం ఎందుకు అంగీకరించబడుతుంది అంటే, నేను అంగీకరిస్తున్నా, అనేక మంది మహాత్ములు దాన్ని అంగీకరించి చెప్పారు కనుక ఆ మహాత్ములు చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తున్నా. ఎందుకనంటే ఇక్కడ మనిషికి ఇప్పుడు సముద్రపు నీరు అన్నప్పుడు కెరటముగా వచ్చిన నీరు సముద్రం నుంచి విడిపోయి లేదు, సముద్రంలోనే ఉంది, సముద్రంలోనే కెరటమైంది, సముద్రంలోనే కలిసిపోయింది. అలాగే అనంత ఆత్మశక్తి పంచభూతాత్మక లక్షణములు కలిగి అది చైతన్యవంతమై ఆ పంచభూతాత్మక లక్షణములన్నీ ఒకదానితో ఒకటి కలుస్తూ 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 జీవులు సృష్టి ఏర్పడి ఇక్కడ జీవులకు నేను వేరు అన్న భావన ఏర్పడుతుంది. శక్తి భావం తెలీదు. ఈ ఏర్పడటం అనేటువంటిది ఒక మెమరీగా ఉంది మనకు ఒక జ్ఞాపక శక్తి మెమరీ తయారైంది మనిషికి. మన వరకు తీసుకుందాం మనుషులకి. ఇప్పుడు జంతువులు చెట్ల గురించి మనకు తెలియదు, అది అయితే కానీ తెలియదు, ఎవరో చెప్పిన విషయం కాదు, అనుభవంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనకు మెమరీ ఏర్పడింది ఏంటి? ఈ శరీరమే నేను, ఈ శరీరంతో నేను అనుభవించినవి నేను, నాది, నా వాళ్ళు, ఇవన్నీ నాకు గుర్తున్నాయి. మొత్తం నేను చూసిన ప్రదేశాలు, నేను ఉండేవి, నావి అన్నీ నాకు గుర్తున్నాయి. అంటే నాకు గుర్తు అనేది ఒకటి లోపల ఉండిపోయింది, దాన్నే మనసు అన్నాను. ఆ గుర్తు ఉండటమే నా మనసు, దానిలోంచి నాకు పుట్టేవే నా ఆలోచనలు. ఇక్కడే మనిషి మోక్షము పొందాలి అని ఎందుకు చెప్పారు అంటే, గుర్తుండటం అనే ప్రాసెస్ మనకు జరుగుతుంది. మన లోపల మనసు అనేది ఒకటి తయారైంది. మనసు ఎక్కడ తయారైంది, ఎలా తయారైంది అంటే, మనసు అసలు ఒక తల్లి గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చినప్పుడు బిడ్డకు మనసు లేదు, శరీరము ప్రాణశక్తి మాత్రమే ఉంది. అంటే సహజంగా మనం మాట్లాడుకుంటున్నాం, అంటే పరిశీలన విశ్లేషణ ఇది అంతే, జస్ట్ పరిశీలన. మనసు ఎలా ఏర్పడిందంటే, ఆ బిడ్డకి ఆకలేయటం అనేది ఒకటి తెలిసింది లోపల. ఆకలేసినప్పుడు పాలు తాగిస్తున్నప్పుడు పాలు తెలిసింది, దాని రుచి తెలిసింది, స్పర్శ తెలిసింది, అమ్మ పట్టుకుంటూ స్పర్శ తెలిసింది. అక్కడి నుంచి శబ్దాలు మాటలు వింటూ పెరుగుతూ పెరుగుతూ శరీరంలో ఉన్న గ్రహణేంద్రియాలైనటువంటి పంచేంద్రియాలు గ్రహిస్తున్న విషయాన్ని. ఈ గ్రహించింది ఏమవుతుంది, లోపల ఉన్న ప్రాణశక్తిలో ప్రింట్ అవుతుంది, గుర్తుపెట్టుకుంటుంది. ప్రాణశక్తిలో ప్రింట్ అవుతుంది. గుర్తుపెట్టుకునే ప్రాసెస్ అంతా ప్రాణశక్తిలో జరుగుతుంది. అందుకే మనకి శరీరం కనపడుతుంది, శరీర అవయవాలు కనపడతాయి, బయటవి కనపడతాయి, లోపలే కనపడతాయి. లోపలైతే డాక్టర్లు చూస్తారు, ఎక్స్రేలు, స్కానింగ్లు, ఆపరేషన్లు చేసినప్పుడు. కానీ మనసు ఎక్కడ కనపడదు, స్కానింగ్లో కనపడదు, ఆపరేషన్స్లో కనపడదు, దేంట్లోనూ కనపడదు. ఎందుకని అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆకాశ స్వరూపమైన ఆత్మశక్తి మనకు ఆకాశంలో కూడా కనపడతలేదు, ఖాళీ, అక్కడ ఏమీ లేదు, శూన్యం అని తిరుగుతున్నాం మనం. అంటే శక్తి లక్షణం అది, దానిలో ఏమీ లేదు, శక్తిగా ఉందంతే అది. కాబట్టి మనలో ఉన్న ప్రాణశక్తి ఇప్పుడు మనకు కనపడదు, మన శరీరం కనపడుతుంది, మనకు మనసు ఉన్నదని తెలుస్తుంది. ఎందుకంటే మనసులో భావాలు ఉండటం వలన, భావోద్వేగాలకు గురవటం వలన, ఆలోచనలు పుట్టడం వలన అలా తెలుస్తుంది. కానీ మనకిప్పుడు శరీరం తెలిసినట్టుగా, మనసు తెలిసినట్టుగా ప్రాణశక్తి అసలు తెలియదు. ప్రాణశక్తి ఎందుకు తెలియదు అంటే, అది ఆకాశములే ఉందంటే. అందుకని ప్రాణశక్తిలో ప్రింట్ అయిన మనసు తెలుస్తుంది, అదే జ్ఞాపకం. మరి జ్ఞాపకానికి ఆధారం ఏంటి అంటే ప్రాణశక్తే. ఆధారం ప్రాణశక్తి. రెండు, ఇంకొక ఆధారం ఏంటంటే శరీరంతో మనం ప్రపంచం నుంచి పొందిన అనుభవాలు, శరీరానికి అనుభవాలు పొందే శక్తి ఉంది. అలాగే ఇంద్రియాలు, కన్నుకు చూసే శక్తి, చెవికి వినే శక్తి,
అలా మొత్తం పంచేంద్రియాల శరీరం, మొత్తం శరీరానికి గ్రహణ శక్తి ఉంది. గ్రహణ శక్తి శరీరానికి ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అంటే ప్రాణశక్తి నుంచే వచ్చింది. ఈ గ్రహణ శక్తి శరీరానికి ప్రాణశక్తి నుంచి ఎలా వచ్చిందో అదే గ్రహణ శక్తి గుర్తుగా మారింది. గ్రహింపు గుర్తుంచుకుంది అంతే. గ్రహణ శక్తి ఇప్పుడు గుర్తింపు జ్ఞాపక శక్తి ఒకటే, రెండు ఒకటే. ఇప్పుడు అది మన దగ్గర ఉండిపోయింది. మళ్ళీ ప్లెయిన్ ఆకాశ శక్తి ఏది ఉందో అది అలా ఉండిపోయింది. మొత్తం శక్తిలో ప్రింట్ అవ్వట్లేదు, ఈ శక్తిలో కొంత భాగంలో ప్రింట్ అవుతుంది. అంటే అనంత సముద్రంలో 1% తీసుకుంటే దాన్ని మళ్ళీ 100 చేస్తే అందులో 0.1% అలలు కదులుతున్నాయని ఎలా చెప్పుకున్నాము, అలా మనలో అనంతమైనటువంటి సర్వవ్యాపక శక్తిలో 0.1%ని 1000 వంతులో 1,00,000 వంతులో 1,00,00,000 వంతులో చేస్తే అందులో 1% కింద ప్రింట్ అవుతుంది జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలదే మనకు తెలుసు, మిగిలిన శక్తి మనకు తెలియదు. ప్రాణశక్తి అసలు తెలియదుగా మనకి. ప్రాణశక్తి ఎలా ఉందో మనకు మనసు తెలుసు. మనకు తెలిసిన మనసు ప్రాణశక్తే. కానీ ప్రాణశక్తిలో నేను ఈ శరీరం అన్న భావనతో అనుభవించినవన్నీ గుర్తున్న ప్రదేశం మనసు. అది కాబట్టి మనకు మనసు ఉండిపోయింది ఇప్పుడు. అంటే మనకి ఏమున్నాయి ఇప్పుడు? శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. 3 ఉన్నాయి మనలో, 3 కలిసే ఉన్నాయి. శరీరము, ప్రాణశక్తి, మనసు విడివిడిగా లేవు, మొత్తం కలిసే ఉన్నాయి, ఏకంగానే ఉన్నాయి. ఈ ఏకత్వంలో శరీరము అనేది మార్పులు చెందుతూ నశించిపోయే గుణాన్ని కలిగి ఉంది. అంటే పదార్థానికి రూపం కోల్పోయే గుణం ఉంది. పదార్థానికి ఉంది ఆ గుణం. ఎందుకంటే అది రూపం తెచ్చుకుంది కనుక. రూపం దాని స్వస్వరూపం కాదు. పదార్థానికి రూపం ఎందుకు పోతుంది అసలు అంటే రూపం అది తెచ్చుకుంది కనుక. మనం అందుకే చూడండి, ఆహారం తింటామంటే మన రూపం మారుతా ఉంటుంది. చూడండి, వయసు పెరుగుతున్న కొద్దిగా. ఇలా తల్లి గర్భంలో అసలు రూపం లేని స్థితిలో శక్తిగా వెళ్ళాం. అక్కడి నుంచి తల్లి గర్భంలో రూపం సంతరించుకున్నాం, అంటే రూపాన్ని తెచ్చుకున్నాం తల్లి శక్తితో. ఇందుకు మనకు మొట్టమొదటి అసలు ఏ రూపం లేదు, అరూపంలోంచి వచ్చాం. రూపాన్ని సంతరించుకునే ప్రాసెస్ అంతా తల్లి గర్భంలో జరిగింది. మానవ రూపం అక్కడ ధరించాం, ధరించి బయటకు వచ్చాం. ధరించిన రూపం పెరుగుతూ వచ్చింది బయట, మళ్ళీ ఆహారంతోనే, పంచభూతాలతోనే పెరుగుతూ వచ్చింది, మళ్ళీ తరిగిపోయింది. ఎందుకంటే దానికి రూపం తెచ్చుకున్న రూపం కోల్పోయింది అంతే. రూపం తెచ్చుకోబడింది, దాని ఒరిజినాలిటీ కాదు అది. అందుకని దాని ఒరిజినాలిటీకి మళ్ళీ వెళ్ళిపోయింది, రూపం వదిలేసి శక్తికి వెళ్ళిపోతుంది. కనుక ఈ పదార్థతత్వాన్ని కోల్పోద్ది. అది రూపం కోల్పోవటం అంటే ఏంటి? శక్తి ఘనీభవించి పదార్థంగా అయింది అనుకుంటే ఊరికనే అర్థం అవటానికి దాని లక్షణాల్లో, మళ్ళీ పదార్థం శక్తిగా అయిపోతుంది. అదే రూపం కోల్పోవటం. అందుకని మనలో ఉన్నటువంటి మనసు, శరీరము, మనసు, ప్రాణశక్తి అనేటువంటి, అంటే ప్రస్తుతం మనిషిగా మన వరకే చూసుకుంటే ఉన్నటువంటి దాంట్లో ఏదైతే ఉందో అందులో పదార్థం పోతుంది. అదే 100 సంవత్సరాల ఆయువు సుమారుగా. మ్యాక్సిమం అంతకంటే లేదు. ఈ లోపలే 90, 80, 70 అలా రూపం కోల్పోద్ది అది. ఇప్పుడు ఏం మిగిలిపోయింది? రూపం కోల్పోయినాక మనసు మిగిలిపోయింది ప్రాణశక్తిలో. ప్రాణశక్తి మనసు వేరు కాదు. ప్రాణశక్తి, మనసు, శరీరం ఒకటే, 3 కలిసే ఉన్నాయి. కలిసి ఉన్న 3 పదార్థం తన రూపాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఏముంది అక్కడ? ప్రాణశక్తిలో ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తిలో మనసు ఉంది. ప్రాణశక్తి ఎలా ఉంటుంది? మొత్తం ఆకాశం వల్లే ఉంటుంది. అది ఉన్నట్టు తెలియదు, దాని గురించి ఎరుక లేదు. ఎరుక దేనికి ఉంటుంది? మనసుకే ఎరుక ఉంది మనకి. ఇప్పుడు బతికున్నప్పుడు కూడా, మనం జీవిస్తున్నప్పుడు కూడా మొత్తం మనసు ఎరుకే మంది. ఇప్పుడు మీరు చూడండి, మనసు లేకపోతే మనకి ఎరుక ఉండదు. అదేంటండి మనసు లేకపోతే ఎరుక లేకపోవటం ఏంటండి అనే డౌట్ మీకు రావచ్చు. కానీ స్వతः జీవితాన్ని పరిశీలించుకోండి. మనం నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలోకి వెళ్తే మనసు కూడా నిద్రపోయింది, ఎరుక లేదు. మనసు నిద్రపోనంతసేపు, శరీరం నిద్రపోయి మనసు నిద్రపోనంతసేపు కళలు వస్తూ ఉంటాయి, అంటే ఎరుక ఉంది. కళలు సృష్టించుకుంటుంది అది. కళలన్నీ కూడా మనకు సంబంధించిన విషయాలే ఉంటాయి. ఇంతకు ముందు మనకు తెలిసినవి, మనం చూసిన సినిమాలో విషయాలు ఏదో మొత్తం మనకు తెలిసినవే ఉంటాయి. తెలియంది అసలు కళల్లో రాదు. దాన్ని ఇంకా కొంచెం కల్పనాత్మకంగా, సృజనాత్మకంగా చేసుకుంటుంది. ఆ శక్తి దానికి ఉంది కనుక అంతే. అంటే ఎరుక మనసుకుంది.
మనసు కూడా నిద్రపోతే ఎరుక్కోవడం లేదు, నేనన్న ఎరుక్కోవలేదు. అదే ప్రాణశక్తి. అక్కడ నేనన్న భావన ఉండదు, ఎరుక లేదు, అసలు ఏమీ లేదు. కానీ ఉంది, మనం బతికే ఉన్నాగా. శరీరం అక్కడే ఉంది, మనసు నిద్రపోయింది, శరీరం నిద్రపోతుంది, మనిషి బతికే ఉన్నాడు, మళ్ళీ లెగుస్తాడు పొద్దున్నే. అంటే ప్రాణశక్తి ఎలా ఉంటది అని మనకు తెలియటానికి నిద్రావస్థ సూచనగా పెట్టింది ప్రకృతి. ప్రాణశక్తి ఇదిగో నిద్రావస్థలాగా ఉంటది. మనసు నిద్రపోయింది, శరీరం నిద్రపోవటం అంటే ఏంటి? ముందు శరీరం చచ్చిపోయింది. దీన్ని మరణంతో పోల్చుకుందాం. శరీరం నిద్రపోయిందంటే ముందు శరీరం చచ్చిపోయింది, పదార్థం ముందు చచ్చిపోద్ది. తర్వాత ఏం మిగిలింది? మనసు మిగిలింది. మనసులో ఏమున్నాయి? భావాలు ఉన్నాయి. పదార్థంతో, శరీరం అనే పదార్థంతో, ప్రపంచం అనే పదార్థాలతో అనుభవించిన అనుభవాల జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకని అది స్వప్నలోకంగా ఆడి 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 అది చచ్చిపోద్ది. తర్వాత అది నిద్రపోయిందంటే అర్థం. అది నిద్ర గురించి, నిద్రని చావుకు పోల్చి అవుతున్నా. ఇప్పుడు అది కూడా చచ్చిపోయినాక ఏం మిగిలింది? ప్లెయిన్ ప్రాణశక్తి మిగిలింది. అంటే అసలు నశింపు లేనటువంటి సహజ స్వతసిద్ధమైనటువంటి శక్తి ఏది ఉందో అది ఉంది. మార్పులు చెందక ముందు ఉండేటువంటి స్పష్టమైన శక్తి ఏది ఉందో అది ఉంది. మార్పులన్నీ మళ్ళీ స్వతసిద్ధంగా అయిపోయినప్పుడు అంటే అది మార్పులు చెందుతుంది. దాని లక్షణాలు అయ్యి, దాని ఒరిజినల్ లక్షణం ఆకాశం, కానీ అది మార్పులు చెందుతుంది పంచభూతములుగా, గాలిగా, వాయువుగా, జీవులుగా. అంటే మార్పులన్నీ దాని ఒరిజినాలిటీ కాదు. అందుకని అది ఒరిజినాలిటీకి వెళ్ళినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. మార్పులన్నీ మళ్ళీ మార్పులు చెందుతూ ఒరిజినాలిటీకి వెళ్ళిపోతుంటాయి. ఆ ఒరిజినాలిటీకి వెళ్ళటాన్ని, మార్పులు చెందటాన్ని మనం మరణం అంటున్నాం. అంతే ఉంది, అందుకేం లేదు ఇంతకీ. అది మరణమే కాదు అసలు. ఇప్పుడు నిద్రను చూసుకుంటే మొట్టమొదటి శరీరం నిద్రపోయింది అంటే శరీరం చచ్చిపోయింది. తర్వాత స్వప్నలోకం సాగుతుంది అంటే మనసు బతికే ఉంది. సేమ్ ఇలాగే మనిషి చనిపోయినప్పుడు కూడా అక్కడ గాఢ నిద్రలో ఏమైంది? మనసు కూడా నిద్రపోతే గాఢ నిద్రలోకి వెళ్ళాం, కలలు కూడా లేవు. అప్పుడు నేనున్నానా? లేను. ఏముంది మరి? ప్రాణశక్తి ఉంది. అందుకే పొద్దున్నే లేచాను. పొద్దున్నే లేచేటప్పుడు ఏమైంది? ముందు మనసు లేచింది చూసుకోండి. మనసు లేచినాక శరీరం లేచింది. మనసు లెగిస్తేనే శరీరం, మనసు లేకపోతే ఏ ఎరుక ఉండదు. ఎందుకంటే మనసే ప్రాణశక్తి కనుక, ప్రాణశక్తే మనసు కనుక. కాకపోతే మనసులో ఉన్నాయన్నీ శరీరపరమైన జ్ఞాపకాలు. ప్రాణశక్తికి అసలు ఏ జ్ఞాపకాలు ఉండవు. ప్రాణశక్తి ప్లెయిన్, సర్వవ్యాపక ఆకాశము. అసలు తనలో సృష్టి జరిగిందన్న ఎరుక కూడా దానికి ఉండదు, ఎందుకంటే అది ప్లెయిన్. కానీ తనలోనే జరుగుతుంది, తన లక్షణములు, గుణముల చేత. అంతేది. ఈ లక్షణాలు, గుణాలన్నీ వెళ్ళి మళ్ళీ సర్వవ్యాపక ఆకాశంలో కలిసిపోతుంటాయి. అది ఎప్పుడు ప్లెయిన్గా ఉండిపోతూ ఉంటుంది ఆ స్థితిలో. అలా మనం మరణించినప్పుడు ఏం జరిగిందంటే, నిద్రపోయినప్పుడు శరీరం ముందు నిద్రపోయి స్వప్నలోకం ఎలా సాగుతుందో, మనం మరణించినప్పుడు మనసు మిగిలిపోయింది. ఈ మనసు ఎక్కడుంది? ప్రాణశక్తిలోనే ఉంది. కానీ నేను ప్రాణశక్తి నేను తెలియదు కనుక మనసు తనను బ్రతికి ఉన్నప్పుడు నేను పరిమిత శరీరము, ఈ శరీరము నేనే, ఈ శరీరము నాది, ఈ డబ్బులు నాయి, ఈ వాహనాలు నాయి, ఈ వస్తువులు నాయి, ఇదిగో నా భార్య, ఇదిగో నా పిల్లలు, ఇదిగో చెట్టు పుట్ట చేమ, అన్ని పరిమిత భావాలు, విభిన్న భావాలు బ్రతికున్నప్పుడు ఇప్పుడు మనకు ఎలా ఉన్నాయో, అనేక విభిన్నతలు, పరిమితులు ఎలా ఉన్నాయో సేమ్ మనసులో అవే ఉన్నాయి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. శరీరంతో ఉన్నప్పుడు ఏమున్నాయో అయ్యే ఉన్నాయి. పరిమిత భావాలు, విభిన్న భావాలు, ప్రపంచ భావాలు, శరీర భావాలు. కాబట్టి ఇప్పుడు మనసుకి మళ్ళీ ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనకు మామూలుగా మనం బ్రతుకున్నాం, మనకేమనిపిస్తుంది? ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందో, తినాలనిపిస్తే వెళ్ళి తింటున్నాం, చూడాలనిపిస్తే వెళ్ళి చూస్తున్నాం, తాగాలనిపిస్తే వెళ్ళి తాగుతున్నాం, ఏం చేయాలనిపిస్తే అది చేస్తున్నాం, శరీరంతో చేస్తున్నాం. అనిపించేది మనసులో. ఇప్పుడు మనసుకు అనిపిస్తుంది కానీ శరీరం లేదు అక్కడ. కాబట్టి శరీరం మళ్ళీ ఇంకోటి వస్తే తప్ప అది అనుభవించడానికి కుదరదు. అందుకని మనసు ఇంకొక శరీరానికి ప్రయత్నించుకుంటుంది. ఎందుకని అనిపిస్తుంది కానీ అనుభవించడానికి కుదరట్లేదు. ఇప్పుడు మనకు అనిపిస్తే శరీరం ఉంది, అందుకని అనుభవిస్తాం వెళ్ళి. కానీ అక్కడ అనిపిస్తుంది, అనుభవించడానికి కుదరట్లేదు. అందుకని ఇంకొక శరీరం కోసం ఎత్తుక్కుంటుంది. ఆ శరీరాన్ని ఎలా ఎత్తుక్కుంటుంది? ఇక్కడ ప్రశ్న. ఇక్కడే మన సోదరుడు అడిగినటువంటి ప్రశ్న పనిచేస్తుంది. ఏంటా ప్రశ్న? పునర్జన్మ ఉందంటున్నారు, కానీ నాకు ఏ విధమైన జన్మ వస్తుంది? ఈ జన్మలో చేసుకున్న కర్మఫలాన్ని బట్టి వస్తుందా, లేక మనిషికి మానవ జన్మే వస్తుందా,
ఈ జన్మలో మనం ఎన్నో పాపపుణ్య కర్మలు చేస్తూ ఉంటాము, వాటిని బట్టి జన్మ వస్తుందా? కర్మఫలాలు అనుభవించక తప్పదు, అంటే అనుభవించాలి కదా. ఇక్కడే ఒక లాజికల్గా ఆలోచించాలి ఇప్పుడు, అంటే తర్కబద్ధంగా అర్థమయ్యే విధంగా ఉన్నది ఉన్నట్టుగా ఆలోచించుకోవాలి. మహిమలు మాయలు చొప్పించుకొని ఏదో నాకు మూఢనమ్మకాలు తెచ్చుకోకూడదు. ఇప్పుడు చనిపోక ముందు మనం శరీరంతో ఉన్నప్పుడు, శరీరం ఉంది, మనసు ఉంది, రాత్రి నిద్రపోయాం అంటే అన్నిటినీ మర్చిపోయాం. కాసేపు చచ్చిపోయాం అనుకోండి, అంటే నేను కూడా గుర్తులేదుగా. శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, నేను కూడా లేదుగా. ఇక్కడ ఇప్పుడు నేను కూడా లేదుగా. ఇప్పుడు కాసేపు అది చావుకు, దాన్ని చావు అనుకోండి, ఒక చిన్న మరణం అనుకోండి ఊరికనే. ఉదయం లేవగానే మెలకు రాగానే ఏం చేస్తాం? మెలకు ముందు దేనికి వచ్చింది? మనసుకు వచ్చింది. అంటే మనసు మళ్ళీ పుట్టాం, తర్వాత శరీరానికి వచ్చింది. ఆ మనసు శరీరం అంటే ప్రాణశక్తి వచ్చి శరీరాన్ని కలిసింది అనుకోండి ఊరికనే. అంటే పునర్జన్మ అనుకోండి, మళ్ళీ లేవటాన్ని. ఇప్పుడు ఏం చేస్తాం? రాత్రి ఎక్కడ వదిలేసామో జీవితాన్ని అక్కడి నుంచి మొదలెడతాం. రాత్రి జీవితాన్ని ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మొదలు పెడతాం. అంటే మొదలు పెట్టడం అంటే ఏంటి? రాత్రి ఎక్కడ వదిలేసాము అంటే నిన్నటి వరకు మనకు ఉన్నటువంటి వనరులు ఏంటి, వసతులు ఏంటి, మనం నిద్రపోయే టైంకి మొత్తం మనకు సమస్తం ఏమేమి ఉంది, నా వాళ్ళు ఎవరు, నేనెవరు, నాకు గుర్తున్నవన్నీ నావన్నీ, వాటితో మళ్ళీ ఉదయం జీవితం మొదలవుతుంది. మధ్యలో నిద్రపోయాం, నిద్రనే చిన్న మరణంగా భావించుకోండి. అప్పుడు పునర్జన్మ దాని అంతటా అదే అర్థమవుతుంది. వీటన్నింటికి కొంచెం జ్ఞానం ఉపయోగించుకోవడమే. పూర్వీకులు మహాత్ములు ఎవరైనా మీకు ఏదైనా జ్ఞానాన్ని గ్రంథాల రూపంలో, విషయాల రూపంలో చెప్పారు అంటే ఆకాశం నుంచి ఊడిపడిన మహిమలు కాదు. ఎవరో దేవదూతలు, దైవదూతలు, దైవాలు దిగొచ్చి వీళ్ళ చెవుల్లో ఓదలేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి వాటిని బేరీజు వేసుకుంటూ సాధనలు చేశారు. ఆ సాధనల్లో జ్ఞానములోంచి గ్రహించిన విషయాలను మనకు చెప్పారు. ఇదేంటండి జ్ఞానంలో గ్రహించటం ఏంటి మళ్ళీ అని అనిపించవచ్చు మీకు. మీ జ్ఞానాన్ని ఎటు పెడితే, ఎటు ఉపయోగిస్తే మీకు జ్ఞానం అలా ఆవిష్కరింపజేస్తుంది అన్నింటినీ. ఇప్పుడు మనం ప్రపంచంలో అనుభవించేవన్నీ జ్ఞానావిష్కరణలే. భౌతిక విషయాలన్నీ చూడండి. విమానాలు కనుక్కున్నారు, బస్సులు కనుక్కున్నారు, సైకిళ్ళు కనుక్కున్నారు, బట్టలు కనుక్కున్నారు, చెప్పులు కనుక్కున్నారు, పిన్నీసులు, సూదులు కాడి నుంచి ఎన్ని కనుక్కున్నారు. ఇవన్నీ మనిషి మెదడులో జ్ఞానంలో పుట్టినాయి. అంతే. ఏ దేవుళ్ళో దేవతలు వచ్చి చెప్పారా? ఇప్పుడు సెల్ ఫోన్లు మాట్లాడుతున్నాం, అసలు సిగ్నల్స్ కనపడవు మనకి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు. ఇక్కడ మనకు అసలు పూర్వం వైరులతో ఉన్న ఫోన్లు ఉండేవి కాబట్టి ఏదో వైర్లు ఉన్నాయి కదా, మనం ఏదో వైరు ద్వారా వెళ్తుందిలే అని ఒక ఆధారం ఉండేది. ఇప్పుడు వైర్లు అక్కర్లా, సిగ్నల్స్లో వెళ్ళిపోతుంది. సిగ్నల్స్ మనకు కనపడుతున్నాయా? అలా ఆలోచిస్తే అది అద్భుతమే, కానీ కాదు, అది మనకు కనపడవంతే. కనపడనంత సూక్ష్మంగా ఉన్నాయి. ఈ ఆవిష్కరణలన్నీ మహిమలు కాదా? గట్టిగా ఆలోచించి చూడండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఎక్కడ పుట్టినాయి? మహిమలో కాదు, పాడు కాదు, జ్ఞానంలో పుట్టినాయి. ఒక సెల్ ఫోన్ సిగ్నల్స్ మీద ఇక్కడ మనం ఒక నెంబర్ డైల్ చేస్తే అదే నెంబర్ ఇతర దేశాల్లో కూడా సేమ్ ఆ నెంబర్కే వెళ్తుంది. అంత పర్ఫెక్ట్ యాక్యురేట్గా తయారు చేయగలిగారు అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత అద్భుతం అది. మిగిలిన విషయాలన్నీ ఇలాగే అద్భుతాలే, కానీ అవి మనకు అలవాటైపోయిన అద్భుతాలు, మనం ఉపయోగించుకుంటున్న అద్భుతాలు, రోజు వాడుకుంటున్న అద్భుతాలు. రోజు వాడేది అద్భుతం ఎందుకు అవుద్ది? మామూలు అయిపోద్ది. ఇప్పుడు మనం భావిస్తున్నట్టుగా నిజంగా ఏ దేవుడో ఉండి రోజు మనతోనే ఉన్నాడు అనుకోండి, మన భార్య పిల్లలు, మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మొగుడు పిల్లలు గొడవల్లాగానే దేవుడితో కూడా రోజు గొడవ అవుద్ది. అసలు ఎక్కడ ఎవరికి ఏ దేవుడు కనపడలేదు కాబట్టి గొడవే లేదు. అనంతంగా ఈ దేవుడు అనే సబ్జెక్ట్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు తెలుసా? అది దేవుడు మనిషికి అలవాటు అయింది కాదు, తెలిసింది కాదు, ఎప్పటికీ తెలియంది. అలాగే ఈ సత్యం అనే దాన్ని మహాత్ములు మనకి జ్ఞానంలోంచి తపస్సులు చేశారు. భౌతిక పదార్థాల కోసం భౌతిక విషయాలతో తపస్సులు చేశారు వీళ్ళు. అంటే అవి పట్టుకొని, తపస్సు అంటే తప్పించటం, దాన్ని పట్టుకొని ఆలోచిస్తూ దీన్ని ఏం చేయొచ్చు, ఇలా కనుక్కోవాలి, ఏం చేయాలని ఆలోచించారు. భౌతికంలో అనేకం కనుక్కుంటున్నారు, ఇప్పుడు ఇంకా కనుక్కుంటానే ఉన్నారు. మొత్తం మెడికల్ వ్యవస్థ, మనం బ్రతకడానికి ఆధారమైన మందులు, ఇవన్నీ కనుక్కోబడినాయే. తర్వాత అవన్నీ కనుక్కున్న విషయాలను చదువుల్లోకి తెచ్చారు. విద్యలుగా తర్వాత వాళ్ళు నేర్చుకోమన్నారు. తెలిసిన వాళ్ళు, కనుక్కున్న వాళ్ళు వాటిని చెప్పారు. ఇలా కనుక్కున్నాం మేము, మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటారండి అని. ఇలా వచ్చిన వాళ్ళు మళ్ళీ కనుక్కుంటున్నారు కొత్త కొత్త.
ఎప్పటికీ జ్ఞానం ఎలా అన్వేషిస్తూనే ఉంటుంది. జ్ఞానానికి అంతం ఉండదు. జ్ఞానానికి వ్యాప్తే, జ్ఞానం వ్యాపిస్తూ ఉంటుంది, దానికి అంతం ఉండదు. ఎందుకనంటే ఉన్నదంతా అదే. ఆ జ్ఞానమే శక్తి, ఆ శక్తే జ్ఞానం, ఆ శక్తిలో సమస్తం ఉన్నాయి, అదే చైతన్యము. నువ్వు దాన్ని వాడటంలోనే ఉందంతే. అంతే తప్ప మహిమలో మాయలు ఏవో కల్పించుకోబాకండి, భ్రమలో ఏం కల్పించుకోబాకండి. మహాత్ములు చెప్పింది కూడా ఈ సిద్ధాంతాల మీద. ఇప్పుడు పునర్జన్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక, పునర్జన్మ అనే కాన్సెప్ట్లో మన సోదరుడు అడిగినప్పుడు ఆ కాన్సెప్ట్లో అసలు విషయం ఏంటి పునర్జన్మ అంటే ఆయనకి ఇప్పుడు పునర్జన్మలు ఎంతోమంది అంగీకరిస్తున్నారు. ఆయనకు వచ్చిన సందేహం అనమాట ఇది. పునర్జన్మ ఉందంటున్నారు కదా, నాకే విధమైన జన్మ వస్తుంది. నేను ముందే చెప్పాను, అసలు ఈ పునర్జన్మలో నాకు ఎలాంటి జన్మ వస్తుంది, వెనక జన్మ ఏంటి, ముందు జన్మ ఏంటి అసలు తెలుసుకోవడం అనవసరం. ఎందుకంటే ఇవి నిరూపణ లేని సత్యాలు, తెలుసుకున్న చేయగలిగింది లేదు. కానీ విషయపరంగా దాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ప్రకృతిలో జనన మరణాలు జరుగుతున్నాయి, మళ్ళీ జననాలు ఉంటున్నాయి, మళ్ళీ మరణాలు ఉంటున్నాయి. సృష్టి కొనసాగుతూనే ఉంది, సృష్టికి అంతం లేదు కనుక ఆ సత్యం ఆధారంగా పునర్జన్మని మహాత్ములు చెప్పారంతే. దాన్ని తెలుసుకోవడం వల్ల నీకు వచ్చిన ఉపయోగం లేదు. ఎందుకంటే పునర్జన్మలో నీకేం గుర్తుండదు. ఇప్పుడు ఒక రోజు రాత్రి పడుకొని ఉదయం లేస్తే గుర్తున్నట్టుగా పునర్జన్మలో మనకేం గుర్తుండదు. అది అసలు తెలుసుకోవడం అనవసరం, ఇలాంటి ప్రశ్నలే అనవసరం. కానీ అది మన జీవితంలో ఉంది కాబట్టి ఒక అవగాహన కోసం మాట్లాడుకుందాం అంతే. అంతే, జస్ట్ ఒక అవగాహనకి. మొత్తం అంతా ఇప్పుడు ఈ నిమిషం, అసలు గడిచిపోయిన రోజులు కూడా, ఈ జన్మలో గడిచిపోయిన రోజులు కూడా అనవసరం. ఏం చేయగలం, వెనక్కి తెచ్చుకోలేంగా, అడ్డేం మార్చలేంగా, అయిపోయింది. అలాగే భవిష్యత్తు కూడా అనవసరం, ఎందుకంటే భవిష్యత్తులోకి వెళ్ళలేంగా, భవిష్యత్తుని ఇప్పుడు లాక్కోలేంగా. కాబట్టి ఉన్నది ఇప్పుడే. ఇప్పుడు ఏం చేయాలో చూడండి, ఈ జన్మలో ఏం చేయాలో చూద్దాం, ఇప్పుడు ఈ నిమిషం ఏం చేయాలో చూద్దాం, ఈ రోజు ఏం చేయాలో చూద్దాం, ఈ గంట ఏం చేయాలో చూద్దాం. అదే మన చేతిలో ఉంది, అది సత్యము. కాబట్టి విషయాలు తెలుసుకుంటున్నాం. ఇది లాజికల్గా చెప్పబడిన విషయాలు, తర్కబద్ధంగా అంతే. ఇప్పుడు ఎలా అయితే పడుకొని లేచినప్పుడు పాతదాన్ని, అంటే రాత్రికి మనం వదిలేసినటువంటి జీవితం మొత్తాన్ని తెల్లారి మళ్ళీ పట్టుకొని కంటిన్యూ అవుతున్నామో, అలాగే శరీరం శిథిలమైనప్పుడు, ఇంతకుముందు చెప్పుకున్నాం, మనలో ఏముంది, శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. మనసు అనేది ప్రాణశక్తిలో శరీరం ద్వారా ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు ప్రింట్ అయినటువంటిది మనసు. ఇప్పుడు ఆ మనసు ఉండిపోయింది శరీరం శిథిలమైపోయినాక. దానికి మళ్ళీ అనుభవించడానికి ఇంకోటి కావాలి, కాబట్టి అది ఇంకో శరీరం కోసం ఎత్తుక్కుంటుంది. జస్ట్ మనం నిద్ర లేచి ఉన్న శరీరంతో వెళ్ళాం, అది శరీరం లేదు కానీ ఇప్పుడు శరీరం కావాలి అనుభవించాలంటే, ఇంకో శరీరం ఎత్తుక్కుంటుంది. ఆ ఎత్తుక్కునేటప్పుడు సృష్టి నువ్వు మళ్ళీ పుట్టొచ్చు అనే అవకాశం కల్పించింది. అది దాని గురించి మనకు తెలియదు, ఎలా అవకాశం కల్పించింది అనేది ఎవరికి తెలియదు. కానీ అవకాశం ఉంది. ఎందుకని, మొదటి జన్మ ఎలా వచ్చిందో అది అవకాశమేగా, అలాగే తర్వాత జన్మలన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఆల్రెడీ నాకు మనసులో అభిప్రాయాలు ఉన్నాయిగా, నా మనసు ఉందిగా. రాత్రి పడుకునేటప్పుడు ఉన్న అభిప్రాయాలతో ఉదయం లేవగానే నేను అనుకుంటూ ఎలా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాను, అలాగే నాకు మనసులో అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలు సమస్తంగా నేనున్నాగా, నాతో కూడిన సమస్తం ఉందిగా. అందుకని నేను మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు నా అభిరుచికి తగ్గట్టుగా, నా ఇష్టానికి తగ్గట్టుగా, నేను ఇవన్నీ అనుభవించడానికి తగ్గట్టుగా ఎటువంటి శరీరాన్ని ఎక్కడ తీసుకుంటే నాకు అనుకూలంగా ఉంటుంది అనేది నా నిర్ణయమే. ఎందుకని ఇప్పుడు మనం జీవించేటప్పుడు కూడా మనం తినేది మన నిర్ణయమే, మనం తాగేది మన నిర్ణయమే, మొత్తం మన జీవితంలో మనం చేసేవన్నీ మన నిర్ణయమే. మనం చేసేవి మన తరపు నుంచి అన్ని మన నిర్ణయమే. కర్మ ఫలితాలు తిరిగి వచ్చేది వేరు, మనం చేసే పనులకు వచ్చే ఫలితాలు వేరు, కానీ మన తరపు నుంచి చేసేవి మన నిర్ణయమే. అలా ఒక వ్యక్తి పునర్జన్మకు వచ్చినప్పుడు తన నిర్ణయం ప్రకారం తనకు ఎక్కడ అవకాశం ఉందో అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా ఒక 10 సినిమా హాళ్ళు ఉన్నాయి అనుకోండి మన ఊర్లో, మనం సినిమా చూద్దాం అనుకున్నాం, ఈ సినిమా చాలా బాగుంటుంది, ఈ సినిమా చూడాలి అనుకున్నాం. ఆ సినిమా టికెట్ల కోసం ట్రై చేసాం, దొరకలేదు. ఏం చేస్తాం, అప్పుడు సినిమాకి అయితే వెళ్ళాలని ఉంది, అప్పుడు సినిమా కోసం ఇప్పుడు ఖాళీకి కూర్చున్నాం. అప్పుడు ఏం చేస్తాం, అందుకని దాన్ని నెక్స్ట్ బెస్ట్ చూస్తాం, అంటే రెండో సినిమా, ఈ తర్వాత చూద్దాంలో పని ఇంకో సినిమా ఏంటని ఆ సినిమా హాల్లో టికెట్లకు ట్రై చేస్తాం. ఆ సినిమా హాల్లో కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. తర్వాత ఏముందని చూస్తాం. ఇలా ఎప్పుడు నెక్స్ట్ బెస్ట్ చూసుకుంటూ దొరికిన సినిమాకి వెళ్తాం. దొరకాల్సింది ఏదో మళ్ళీ అలా ఉంచుకుంటాం, అది కోరికగా ఉంటుంది.
అలాగే పునర్జన్మ సిద్ధాంతం అనేది నువ్వు పుట్టడానికి అనువుగా ఉన్న ప్రదేశం ఏంటి, నీకు ఇష్టమైన వాటిలో ఎన్నుకుంటావు. అది సహజంగా జరిగేటువంటి ప్రాసెస్. అంటే ఒక నిద్ర మేల్కోలాగా. ఇందులో సృష్టి ప్రమేయం ఏమీ లేదు, అసలు దేని ప్రమేయం లేదు, అంతా నీ ప్రమేయమే ఉంది, మొత్తం నీ ప్రమేయమే ఉంది. అలా మరు జన్మ అనేది అసలు వస్తుంది. ఇప్పుడు ఎలాంటి జన్మ వస్తుంది నాకు అంటే నువ్వేగా కోరుకునేది. ఇప్పుడు కోరుకుంటుంది ఎవరు? నువ్వేగా. ఇప్పుడు నీకు బాగా అంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు బాగా ఇష్టం, ఇప్పుడు చచ్చిపోతున్నారు అనుకోండి, చచ్చిపోయే టైంకి నాకు మా అబ్బాయి అంటే బాగా ఇష్టం. నాకు మా అబ్బాయికి విపరీతమైనటువంటి భావన ఉంది, మిగిలినవి ఉన్నాయి, కానీ మా అబ్బాయి అంటే విపరీతమైన ఇష్టం. నేను ఇప్పుడు తండ్రిగా చనిపోయా, నేను మళ్ళీ మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి. మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాలి అనేది నా ఉంటుంది తప్ప ఎలా వెళ్ళాలి? తండ్రిగా వెళ్ళాలా, కొడుకుగా వెళ్ళాలి? శరీరం లేదుగా, నాకు శరీరం లేదుగా. అందుకని నేను మళ్ళీ మా అబ్బాయి దగ్గర పుట్టడానికి ప్రయత్నించుకుంటా. అలా పుట్టే అవకాశాలు ఏమున్నాయో ఎత్తుక్కుంటా, ఆ దగ్గరికి వెళ్ళడానికి అవకాశమైన విషయాలు ఏమున్నాయో ఎత్తుక్కుంటా. ఎందుకని? నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, మనసు ఉంది, శక్తి ఉంది, నాకు సమస్తం తెలుస్తూ ఉంటాయి. ముందు నాకు ఇమీడియట్గా అంటే శరీరంతో ఉన్నప్పుడు ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఇష్టం, ఎంత బాధ, ఎంత దుఃఖం ఇవన్నీ ఉన్నాయో అంతకంటే ఎక్కువైపోద్ది. ఇప్పుడు శరీరం లేదుగా, తొందరగా వెళ్ళిపోవాలని. అందుకని మా అబ్బాయి దగ్గరికి వెళ్ళటానికి నాకు పురుషుడిగా అవకాశం ఉంటే పురుషుడిగా వెళ్ళిపోతా, స్త్రీగా అవకాశం ఉంటే స్త్రీగా వెళ్ళిపోతా. ఎలా వెళ్తాననేది కాదు, ముందు నాకు శరీరం ధరించి ముందు మా అబ్బాయి దగ్గర దిగిపోవాలి. అలా మా అబ్బాయి కాతే, మా అమ్మాయి, మీ అమ్మాయి కాతే ఇంకోటి, డబ్బులు, పిచ్చి, వస్తువు, నీకు ఏ పిచ్చి ఉంటే ఆ పిచ్చి కాడి నువ్వు దిగుతావు. ఆ దిగటానికి ఏ ఫెసిలిటీ ఉందో ఎత్తుక్కుంటావు. అందుకని నాకు ఏ విధమైన జన్మ వస్తుంది అనేది నా చేతిలోనే ఉంది. నేను మరణించే టైంకి నాలో ఉన్న గాఢమైన అభిప్రాయాలు ఏంటి, నేను ఎక్కడ దిగాలనుకుంటున్నాను, ఎటువంటి శరీరం కావాలనుకుంటున్నాను అనే దాన్ని బట్టి ఉంది. అందుకే మనకి మీరు గమనించినట్టయితే మన పురాణాలు, ఇతిహాసాలు, కథలు, ఆధ్యాత్మికతలో భగవంతుణ్ణి తలుచుకుంటూ చనిపోండి, భగవంతుణ్ణి తలుచుకుంటూ చనిపోండి అని చెబుతూ ఉంటారు. దానికి ఏదో కథ కూడా విన్నా, సరదాగా ఉంటుంది. చచ్చిపోతున్నాడండి ఒక ఆయన, నారాయణ 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 అనిపిద్దామని పాప ఆయన చేత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకేమో సరిగ్గా వినపడతల్లా, చివరి దశలో ఉన్నాడు, చెవులు వినపడతల్లా. నారాయణను నారాయణను అని అందరూ అంటున్నారు. వాళ్ళు ఏమన్నా చెబుతున్నారు, ఈ చనిపోతున్న ఆయనకు అర్థం కావట్లా. అందుకని పాపం ఒక ఆయన నారాయణ అంటే అర్థమవుద్దని నారని తీసుకొచ్చాడండి. నార అంటే తాడు పేనేది ఉంటుంది, పూర్వం పల్లెటూరులో ఉండేది. దీన్ని చూపిస్తే అన్న నారాయణ నారాయణ అంటాడని తాడుని తీసుకొచ్చి చూపించాడు ఆ నారని. ఆ నారని తీసి మనోడు పీసు పీసు తాడు అంటున్నాడు తప్ప నారాయణ అంటలా. ఎందుకనంటే నారాయణ అనేది అది లోపల లేదు అసలు, అనిపిద్దామన్న. ఇప్పుడు చిట్ట చివరిలో అనాలంటే ఏదొస్తుంది? ప్రాణం పోతున్నప్పుడు హయ్యెస్ట్ ఏ ఆలోచన ఉందో అదే మన మనసులో మెదులుతూ ఉంటుంది. డబ్బు మీద ఉంటే డబ్బు, కోరికలు అయితే కోరికలు, పెళ్ళం అయితే పెళ్ళం, మొగుడు అయితే మొగుడు, కొడుకు అయితే కొడుకు, కూతురు అయితే కూతురు. అదే నీ పునర్జన్మ. మరలా అవకాశం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎలా ఉంది? ఇప్పుడు భార్య మీద ప్రేమతో చచ్చిపోయాను అనుకోండి, నా భార్య దగ్గరికి వెళ్ళాలి అనేదే ఉంటుంది తప్ప నా భార్య దగ్గరికి భర్తగా వెళ్తేనే సుఖపడతాననేది ఉండదు. భర్తగా వెళ్ళటం కుదరదు, అక్కడ పాసిబిలిటీ లేదుగా. అప్పుడు మోహం ఏం చేస్తుంది? ఎలాగోలా నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను వెళ్ళే అవకాశాలు ఏమున్నాయి అక్కడ అంటే, ఆ ఇంట్లో ఏమన్నా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కొడుకో కూతురో కోళ్ళలో ఉండి వీళ్ళకి పుడితే నేను మావిడికి దగ్గర వెళ్ళొచ్చు, మావిడితో ఉండొచ్చు, అలా ఉండొచ్చు అని వెళ్ళే కొడుకో కూతురుకో కోళ్ళకో అల్లుడికో పుట్టొచ్చు. నువ్వు అటువంటి శరీరం తీసుకోవచ్చు. అప్పుడు మనవరాల కింద ఎత్తుకు ఆడిస్తూ ఉంటుంది. అక్కడ నా ఉద్దేశం, నా తీవ్ర కోరిక వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోవాలని. అందుకని ఎటువంటి జన్మ వస్తుంది అనేది మనలో ఉన్న గాఢత మీద ఆధారపడి ఉంది. అది ఒక విషయం కాదు, అనేక విషయాలు కలిసి ఉంటుంది, సమూహంగా ఉంటుంది. ఇది ఒకటే. అంటే మన సోదరుడు అడిగిన ప్రశ్న, పునర్జన్మ ఉందన్నారు, నాకు ఏ విధమైన జన్మ వస్తుంది? దానికి ఆన్సర్ ఇది. ఈ జన్మలో చేసుకున్న కర్మఫలాన్ని బట్టి వస్తుందా, లేక మానవ జన్మే వస్తుందా? మొత్తం కర్మఫలములు అనేవి ఎక్కడికి వెళ్ళవండి. కర్మఫలములే మన ఆలోచనలు, మన మనసు, మన బుద్ధి, మన ప్రయత్నం. మనం ఎటువంటి కర్మలు చేస్తున్నామో అది మన బుద్ధిగా, మన స్వభావంగా, మన గుణంగా, మన ఇష్టాలుగా, మన అయిష్టాలుగా మారిపోయింది. దాన్ని బట్టి మనం అటువంటి కర్మలు చేసి నెత్తి మీదకి తెచ్చుకుంటాం.
ఇప్పుడు చెడు బుద్ధి ఉన్నోడు చెడు కర్మలు చేసి చెడు ఫలితాన్ని తెచ్చుకుంటాడు, మంచి బుద్ధి ఉన్నోడు మంచి కర్మలు చేసి మంచి ఫలితాన్ని తెచ్చుకుంటాడు. అటు చెడు ఎందుకు చేస్తున్నాడు? కర్మఫలమే చెడు బుద్ధి చెడు గుణం ఏర్పడిపోయింది. అందుకని కర్మఫలాల ఫలితమే నీ ఇష్టాలు, దాంతోనే జన్మ తీసుకుంటావు. కర్మఫలాలు నీ లోపలే చేరిపోయినాయి, బీజాలు నీ లోపలే ఉంది. నీ మనసు అదే, నీ గుణం అదే, నీ ఇష్టం అదే, నీ అయిష్టం అదే. ఇప్పుడు నీ కర్మఫలాలను బట్టి నీకు డబ్బు పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను నా డబ్బు అంతే ఫలానా చోట ఉంది, బ్యాంకులో ఉంది, ఇది ఎక్కడ పెట్టాను, అక్కడ దాశాను, నాకు ఎవరి మీద లేదు, పిల్లల మీద లేదు, ఎవరి మీద లేదు. ఇప్పుడు ఆ డబ్బు దగ్గరికి వెళ్ళి పుట్టాలి నేను, నా డబ్బుని నేను వదులుకోను, ఇప్పుడు ఆ డబ్బు దగ్గరే పుట్టాలి అని మీకు అనిపించింది అనుకోండి. ఊరికనే ఊహాత్మకంగా చెబుతున్నా, జస్ట్ ఆలోచించడానికి. ఇప్పుడు ఆ డబ్బు దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఎలా ఉందో చూస్తాం. ఇప్పుడు డబ్బు దగ్గరికి వెళ్ళాలి, నేను పెళ్ళాన్ని నమ్మను, మొగుడు నమ్మను. చాలా మంది చూడండి ఇంట్లో వాళ్ళకి కూడా డబ్బులు చూపించరు, అంత డబ్బు పిచ్చి ఉంటుంది. డబ్బు పిచ్చి చాలా ప్రమాదకరమైంది. అసలు అన్ని పిచ్చిల్లోకి ప్రమాదకరమైన పిచ్చి డబ్బు పిచ్చి, మొత్తం అన్ని పిచ్చిల్లోకి. ఇప్పుడు ఆ డబ్బు దగ్గరికి నేను వెళ్ళాలి అంటే ఎలా అవకాశం ఉంది? ప్లస్ నేను ఆ డబ్బు మళ్ళీ ఎవరికి ఇవ్వనుగా, మళ్ళీ నేను నా డబ్బు కూడా ఎవరో తీసుకుంటానికి ఒప్పుకోను నేను. అందుకని నేను ఇప్పుడు నా డబ్బు దగ్గరికి వెళ్ళాలి, నా డబ్బుని ఎవరో ముట్టుకోవడానికి వీల్లేదు, అలాంటి జన్మ తీసుకోవాలి మీరు. అందుకే మీరు పూర్వం మన సినిమాలు చూసిన ఏదైనా నిధులు గిధులు ఇటు చూసినా అక్కడ పాములు కాపలా కాస్తా ఉంటాయి, మీరు చూడండి. అంటే ఏంటి, ఒక విష జంతువు ఉంది కాబట్టి అక్కడికి ఎవడ రాడు దగ్గరగా. ఇవన్నీ డ్రామాటిక్గా ఊహాత్మకంగా పెట్టినయే మనోళ్ళు, జ్ఞానంతో ఆలోచించారు. ఆ పిచ్చన్నోళ్ళు ఏం చేస్తాడు, విష జంతువుగా పుడతాడు, క్రూర జంతువుగా పుడతాడు, ఆ డబ్బు కాడ కూర్చుంటాడు, ఎవరిని రానివని అంటూ ఉంటాడు. అందుకే నిధుల దగ్గర ఎక్కువ పాములు కాపలాలు ఉన్నట్టు పాములు అక్కడ తిరుగుతున్నట్టు చూపిస్తాడు. అంటే ఒక విష జంతువుని చూస్తే ఎవరు రారుగా. అలా నువ్వు ఇప్పుడు నీ డబ్బు దగ్గర నీ కాపలా ఉండడానికి పామై పుడితే ఇంట్లోకి వెళ్ళటం కుదరదు అనుకో, ఏ తేలై పుడతావు, లేదా ఏ బల్లై పుడతావు, ఏ బొద్దింకాయ పుడతావు, వెళ్ళి అక్కడే నీ డబ్బులు గడి తిరుగుతూ ఉంటావు. మీ వాళ్ళు ఇలా చెప్పుతో కూడా చంపేస్తారు. సింపుల్ అంతే. మనం ఎన్నెత్తినా ఇప్పుడు పాములను చంపైనా ఎత్తుకుపోరనిది, కానీ మన పిచ్చి మనకు అలా అనిపిస్తుంది. అందుకని మరు జన్మలో మనిషిగానే పుడతానా, లేదా నేను అసలు నాకు ఎటువంటి జన్మ వస్తుంది, మనిషిగా పుడతానా పుట్టినా అంటే వయామీడియాగా మానవత్వంగా, అంటే కొంచెం చెడు, దారుణాతి దారుణమైన చెడులు లేకుండా వయామీడియాగా మానవత్వంగా బతికే వాళ్ళందరూ మనుషులుగానే పడతారు. దారుణాతి దారుణమైన క్రూర స్వభావం అంటే ఎదుటి మనుషుల్ని చంపేయటం, మోసం చేయటం, అన్న అవసరం కోసం ఎంత అన్యాయమైనా చేసేయటం, ఇటువంటి స్వభావం ఉన్న వాళ్ళకి స్వభావం సేమేగా చచ్చిపోయినాక కూడా నేను ఎలా అయినా అందరినీ పీక్కు తినే స్వభావంగా నాకు. అందుకని వాళ్ళ స్వభావం చేత క్రూర జంతువులుగా పుడతారు. చిచ్చి అసలు మనిషి అయితే ఎక్కువ పీక్కు తినలేకపోయాను, ఒక సింహమో లేదా ఒక పాము గేమ్ అయితే అందరినీ బెదరగొట్టేయచ్చు అనిపిస్తుంది పైకి వెళ్ళినాక. నీ లోపల కోరికేది, నీ దుర్మార్గత్వపు ఆలోచన ఎంత దుర్మార్గ శరీరం తీసుకుంటే, అంటే ఇక్కడ నువ్వు మనిషిగా పుట్టావు కానీ పనులన్నీ జంతు పనులే చేసావు. ఏ జంతువు టైపు పనులు చేస్తున్నావో ఆ జంతు లక్షణాలు నీకుండి ఆ జంతు శరీరం తీసుకోవాలని నీకే అనిపిస్తుంది. అంతే తప్ప సృష్టిని నేను ఎక్కడేం ఫోర్స్ చేసి బలవంతం చేయదు, అన్ని నీ ఇష్టాలే. మళ్ళీ వెళ్ళా జంతువులుగా పుడతావు. ఎక్కడైనా ఇష్టమైతే నీదే, నీ స్వభావమే. ఇప్పుడు చూడండి, మనిషిగా మనం ఉన్నాం, మనకు ఒక అవకాశం ఉందనుకోండి, బాగా కోపం వచ్చినప్పుడు ఒక పులో సింహం అయిపోయే అవకాశం ఉందనుకోండి, అసలు ఊరికి అనుకోండి, అటువంటి అవకాశం మనకు ఉంది, శక్తి ఉంది మనలో. ఒక పులో సింహం అయిపోవచ్చు కోపం వచ్చినప్పుడల్లా. అంటే నిజంగా పులో సింహం అయ్యి ఎదుటోళ్ళని నరికిపారేయం, తినిపారేయం, గోడతో రెక్కేసి పంజాతో కొట్టేసి తినేయం, తర్వాత మళ్ళీ మామూలు మనిషి అవుతాం. అయితే అవకాశం ఇవ్వాల సృష్టి. మనిషి అయితే మనిషిగానే ఆడవాలని కాదు, పులి సింహం అవ్వాలనుకుంటున్నావా, అటువంటి గుణాలు ఉన్నాయి, అప్పుడు వెళ్ళి ఆ జన్మ ఎత్తిపోతుంది. ఆ జన్మలు కూడా ఉన్నాయి. అలా 84 లక్షల రకాల జన్మలు ఉన్నాయి. నువ్వు ఏది కావాలంటే అది అవ్వచ్చు. అది నీకే లోపల అనిపిస్తుంది, మన దుర్మార్గ ప్రవర్తన చేత అలా అనిపిస్తుంది. అంటే ఇది నేను చెప్పే వర్షం. ఎందుకని అంటే అనంత ఆత్మశక్తికి స్వతంత్ర భావన ఉండదు కనుక. ఇలా ఎందుకు చెబుతున్నారండి అంటే కర్మఫలములు అనేవి నీకు ఎవరో ఇచ్చేవి కాదు, నువ్వు చేసిన కర్మకు ఫలం వస్తుంది అంతే. నువ్వే చేసావు కర్మ, ఎందుకు చేసావు, ఫలాన్ని ఆశించే చేసావు.
నీకు ఫలితం కావాలి. ఇప్పుడు ఎవరినో లాక్కి కొట్టావు, ఎందుకు కొట్టావు? కొట్టడం అనే కర్మ ఎందుకు చేసావు? వాడికి దెబ్బ తగలాలి, ఆడు ఏడవాలని నువ్వు అనుకుంటున్నావు. ఎవరినో తిట్టావు, తిట్టడం అనే కర్మ ఎందుకు చేసావు? నేను ఆడిని తిట్టాలి, ఆడు బాధపడాలి, నాకు లోపల విపరీతమైన కోపంగా ఉందని నీకు అనిపిస్తుంది. అది ఇంట్లో భార్యాభర్తలతో సహా అందరూ ఇలాగే ఉంటారు. లేదా నువ్వు అవి చెయ్యువుగా. అనంత ఆత్మశక్తికి, ప్యూర్ కాన్షియస్నెస్కి, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆకాశ స్థితి ఆత్మశక్తికి ఏ భావన లేదు. ఒకవేళ అది భావన ఉందనుకోండి, నిజంగా మనం దేవుళ్ళు దేవతలు అని చెప్పుకుంటున్నప్పుడు దేవుళ్ళు దేవతలు ఎవరైనా ఎదవనైనా క్షమించి రక్షిస్తారు. దేవుళ్ళు దేవతల కోపం ఎందుకు ఉంటుంది? అసలు నేను ఎందుకు శిక్షిస్తారు? వాళ్ళు శిక్షించేవాళ్ళు దేవుళ్ళు దేవతలు ఎవరు? సంపూర్ణమైనటువంటి త్యాగ ధనులు, మానవ జీవితంలో సంపూర్ణమైనటువంటి త్యాగధనులుగా అందరినీ ప్రేమిస్తూ, అందరికీ మంచి చేస్తూ, అందరి కోసం సర్వస్వం అర్పిస్తూ, ఎప్పుడు మీరు చూడండి దేవుళ్ళు దేవతలు ఆశీర్వదిస్తూనే ఉంటారు. అలాంటి ఉన్నత స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు దేవుళ్ళు దేవతలు అన్నారు. అప్పుడు వాళ్ళ కోపం ఎందుకు వస్తుంది? నేను శిక్షించాలని ఎందుకు అనుకుంటారు? అసలు ఈ ఉగ్ర దేవతలు ఇవన్నీ మానవ కల్పితం, మనుషులు కల్పించుకున్నారు. అసలు దేవుడు అంటేనే మేలు చేసేవాడు, మళ్ళీ దేవుళ్ళు చెడు చేసేవాడు ఎందుకుంటాడు? దేవుడు అంటే మానవ స్థాయి దాటిపోయాడు. మీరు ఎవరైనా ఒక జీవన్ముక్తుడిని చూడండి, ఒక రమణ మహర్షి ఉన్నారు, లేదా ఎవరైనా జీవన్ముక్తుల చరిత్రలు చదవండి, చీమకు కూడా హాని చేయరు వాళ్ళు. ఇంకా చీమలు వాళ్ళకి హాని చేయొచ్చు, వాళ్ళని కొట్టవచ్చు. అంటే దైవత్వ స్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి చెప్పాను. దైవత్వ స్థితి ఎలా ఉంటుందంటే, రమణ మహర్షి నడిచి వెళ్తున్నప్పుడు ఒకసారి అదంతా అడవిలో మామూలుగా వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. ఆయన కొండల గొట్టలు, అడవి అంటే కొండల గొట్టలు ఆయన ఉండే ప్రదేశం, అవన్నీ చెట్లు మయం. అలా వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. ఆ కొండ ప్రదేశంలో కాలిబాట అమ్మటే వెళ్తూ ఉండేవాళ్ళు. అలా వెళ్తున్నప్పుడు ఆయన కాలు ఒకసారి ఒక చెట్టుకు తగిలింది, పక్కన ఉన్న చెట్టుకి. ఆ చెట్టుకి తేనె చుట్టు ఉంది, అంటే తేనె చుట్టు పెట్టుకుని తేనెటీగలు. ఈయన కాలు తగిలేటప్పుడు ఒక్కసారి అవన్నీ కదిలిపోయి వచ్చి ఈయన కాళ్ళని కొట్టడం మొదలుపెట్టినాయి. పక్కన ఉన్న భక్తులు స్వామి వచ్చేయండి అని వాళ్ళు పారిపోయారు, తేనెటీగలు కొడతాయని. ఈయన చక్కగా అక్కడ నుంచొని కాలుని ఇంకా దగ్గరికి పెట్టారండి తీసుకెళ్ళి. తేనెటీగలన్నీ ఆ కాళ్ళను కొడుతున్నాయి. కొన్ని వందల తేనెటీగలు ఆయన కాళ్ళను కుట్టేస్తున్నాయి అక్కడ. భక్తులు పరిగెత్తుకొచ్చి ఏంటి స్వామి ఇలా చేస్తున్నారంటే, ఈ కాలు తప్పు చేసింది, ఏదో పాపం తేనెటీగలు ఆ చెట్టుకు పెట్టుకుని మనం ఇటు వచ్చి ఈ అడవిలోకి మనం వచ్చి వాటి ప్రాంతానికి వచ్చి ఈ కాలు దానికి తగిలి వాటిని ఇబ్బంది పెట్టింది. అవి భయపడ్డాయి. పాపం తేనె అంటే ఆహారం, అవి దాచుకుంటున్నాయి, అవి కట్టుకున్నాయి. తప్పు నేను కదా చేసింది, ఈ కాలు కదా చేసింది, అందుకని ఈ కాలుకి శిక్ష పడాలని పెట్టారు. అలాగే తర్వాత అసలు ఆ కాలు ఇంత ఉబ్బిపోయి నానా బాధపడ్డారు. అవన్నీ పీక్కొని బోళ్ళు వైద్యాలు చేయించుకొని బోళ్ళు జరిగింది. అలా ఉంటారు అంతే తప్ప మనుషులకి హాని చేయాలని అనిపించదు. జీవన్ముక్తులే ఎలా ఉంటే ఇంకా దైవత్వం అన్నప్పుడు ఎలా ఉంటుంది? అసలు నిన్ను శిక్షించే దేవతలు ఎందుకుంటారు? ఊరికనే ఈ పిచ్చి భ్రాంతితో ఎవడ భ్రాంతిగా వాడు తయారు చేశాడు. శిక్ష నీదే, నీ కర్మ ఫలితం, నువ్వు చేసుకుంది, నీ ఆలోచన, నువ్వు చేసే పనులకి నువ్వు తెచ్చుకున్న ఫలితం. అలాగే రక్ష నీదే, నీ ఆలోచనలకి నువ్వు చేసే మంచి పనులకి నువ్వు తెచ్చుకున్న ఫలితం. అలాగే పునర్జన్మ నీదే, నువ్వు కోరుకున్న విధంగా నువ్వు కోరుకున్న చోట పుడతావు. అది నీ గుణాలను బట్టి మనిషిగా పుడతావా జంతువుగా పుడతావా అనేది కూడా నీ ఎందుకని మళ్ళీ అదే చెబుతున్నా, అనంత ఆత్మశక్తికి ఎటువంటి అభిప్రాయము లేదు, అసలు అభిప్రాయమే లేదు. ఎందుకని? మొత్తం తాను ఒకటే కనుక. ఇప్పుడు అనంత ఆత్మశక్తి ఉపన్యాసాలు ఇస్తున్నాడు, ఈయన మంచి అయినా పాపం ఈయనకి మంచి జన్మ ఇవ్వాలి, ఈయనకి జీవితంలో అన్ని సమకూర్చాలి, ఈయనకి ఏ ఆది వ్యాధులు బాధలు లేకుండా చేయాలి, సర్వసౌఖ్యాలు ఇవ్వాలి, పాపం అందరికీ మంచి చెబుతున్నాడు కదా అని అనుకోండి. అప్పుడు అనంత ఆత్మశక్తి ఒకటికి ఫేవరబుల్గా ఉంది, ఇంకొకటికి ఫేవరబుల్గా లేదనే అర్థం. అప్పుడు అది అనంతం ఎందుకు అవుద్ది? పరిమితం అవుద్ది. అసలు అనంత ఆత్మశక్తికి ఇక్కడ జీవులు ఉన్న భావనే లేదు. మొత్తం నేనే ఉన్నాను అన్న భావనలో అనంత ఆత్మశక్తి ఉంటుంది. మొత్తం ఒకటిగా ఉందంతే. నేను అనే పదం మనకు అర్థం అవడానికి వాడాను. మొత్తం ఉన్నది శక్తి. దానికి ఇంత సృష్టి తనలో ఉందని, ఇంత జరుగుతుందని, వేరువేరుగా జీవులు ఉన్నాయని ఏమి అనిపించదు. ఎందుకు అనిపించదో తెలుసా? మన లోపల శరీర అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. మనకేమైనా అనిపిస్తున్నాయి? అసలు మనం బతికి ఉండాలంటే మన లోపల కొన్ని వందల వేల లక్షల యాక్షన్లు జరుగుతున్నాయి ప్రతిరోజు.
కొన్ని కోటాను కోట్ల కణాలు ఉన్నాయి మన శరీరం నిండా. కొన్ని లక్షల రోజు చచ్చిపోతాయి, కొన్ని లక్షల రోజు పుడతాయి. అసలు మనకు తెలుసా? అసలు మనం తిన్న ఆహారం ఏమవుతుందో మనకు తెలుసా? గొంతు వరకే తెలుసు మనకు, మింగే వరకు. తర్వాత అసలు మనకు తెలియదు. పెద్ద మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. మనదే మనకు తెలియనప్పుడు, మనకంతా మామూలుగా ఉన్నప్పుడు, అనంత ఆత్మశక్తికి ఎంత సృష్టి తనలో జరిగేది ఏమి దానికి అసలు ఏమి ఉండదు. అదే సృష్టి తనే, శక్తి తనే, ఏకత్వ భావంలో ఉంటుంది. ఆ ఏకత్వ భావన జీవన్ముక్తులైతే మనకు కూడా వస్తుంది. దానికోసం అసలు ఈ ఆధ్యాత్మిక చదువు చదువుతుంది. శరీరంతో ఉన్నా కూడా మనకు ఆ ఏకత్వ భావన వచ్చేస్తుంది. అనేకం ఉన్నట్టు, ఇక్కడ మంచి చెడులు ఉన్నట్టు, ఎంత జరుగుతున్నట్టు మనకు కూడా అనిపించదు. కానీ శరీరంతో ఉంటాం కనుక శరీర పోషణ నిమిత్తం ఉంటాం తప్ప భావరూపంలో ఏకత్వ భావం వస్తుంది. అదే కదా మోక్షం అంటే. కాబట్టి ఇక్కడికి ఒకళ్ళకి అనుకూలత, ఒకళ్ళకి వ్యతిరేకత, ఒకళ్ళకి చెడు ఇవ్వటం, ఒకళ్ళకి మంచి ఇవ్వటం లేదు. ఉగ్రదేవతలు, సాధు దేవతలు లేరు. మనుషులు సృష్టించారు. మనుషుల్ని భయపెట్టడానికి అనేక రకంగా ఈ ఉగ్రదేవతలని రకరకాల పేర్లు పెట్టి అన్నీ చేసేసి మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమంది ఉంటారుగా దుర్మార్గ మనస్తత్వం ఉన్నోళ్ళు, అన్నిట్లో దూరతారుగా. వాళ్ళే దెయ్యాన్ని సృష్టించినోడు ఆడే. ఆడి మనసు దెయ్యం మనసు. దెయ్యాలు లేవు, భూతాలు లేవు, ఏమీ లేవు. ఉన్నది ఒకటే అనంత ఆత్మశక్తి. ఎందుకని ఉన్నది ఒకటే శక్తే అన్నప్పుడు ఇన్ని ఉండటానికి ఛాన్సే లేదు. సృష్టి దానిలోనే ఉన్నటువంటి భిన్నత్వంగా మనకు అనిపిస్తుంది సృష్టి భావంలో. అది ఏకత్వ భావమే. అందుకని సృష్టి శక్తికి ఎటువంటి నిర్ణయము ఉండదు కనుక, సృష్టి శక్తి ఏకత్వ భావనలో, మోక్ష భావనలో ఉంటుంది కనుక, జీవన్ముక్తులైన మహాత్ములే అంత ధర్మంగా జీవిస్తున్నప్పుడు మనం దేవుడన్నా, దేవతలన్నా, జీవన్ముక్తులన్నా, లేదా అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి అన్నా అది ఎప్పుడూ కూడా ఉన్నతంగా, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అది నేను తీసుకెళ్ళి నీచ జన్మంలో పారేయడం అలా ఏం చేయదు. ఒకళ్ళు ఇవ్వాలంటే నీకు ఉత్తమ జన్మే ఇస్తుంది. కాదు, సృష్టి యొక్క పరివర్తనములో ఇవన్నీ జరుగుతున్నాయి. తక్కువ జన్మలో, ఎక్కువ జన్మలో కాదు అసలు. అందుకని నీ ఎన్నికలో నీ గుణాలను బట్టి నువ్వు మళ్ళీ జంతువుగా వెళ్తావా, మనిషిగా వస్తావా అనేది నీ ఎన్నికలో ఉంది. కర్మఫలాలు అనుభవించక తప్పదు కదా, అనుభవించాలి కదా. కర్మఫలాలను బట్టే జన్మ వస్తుంది కదా. మన సోదరుడు అడిగిన దాంట్లో అది కూడా ఉంది. అన్నప్పుడు మళ్ళీ చెబుతున్న కర్మఫలములు నువ్వు మామూలుగా జీవిస్తున్నప్పుడే నీ మనసుగా, నీ ఆలోచనలుగా, నీ బుద్ధిగా, నీ గుణముగా, నీ స్వభావముగా, నీ ఇష్టములుగా ఏర్పడిపోయినాయి. అయ్యే కర్మఫలాలు. అందుకే దొంగలో ఆల్రెడీ చెడు కర్మలు చేసేసి దొంగలు అయిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు దొంగ కర్మలు చేస్తారు. ఆ దొంగ ఫలితాలకి అనిపిస్తారు. పోలీసు వాళ్ళకి దొరుకుతారు, చితక కొడతారు. అయిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు ఆ దొంగ మళ్ళీ చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు వాడు మనసులో ఏముంది? దొంగతనమే ఉంది, దొంగే ఉంది. వాడికి తెలిసిన జ్ఞానం ఏది? దాని ద్వారానే కష్టపడకుండా అల్లయ్యలు ఎత్తుకుపోయి హాయిగా బతుకుతున్నాను నేను, హాయిగా బతకాలి, మళ్ళీ దొంగనే పడతాడు. కర్మఫలం నీ లోపలికి చేరిపోయింది. అదే నీ గుణం. నీ లోపల ఉన్న గుణము, స్వభావము, ఇష్టము, అయిష్టము, నీ భావము, నీ దుఃఖము, నీ సుఖము, నీ సంతోషము, నువ్వు ఎలా స్పందిస్తావు, ఇదంతా నీ కర్మఫలమే. కర్మఫలం నీ లోపలికే చేరిపోయింది. అది బయట లేదు. నిన్నెవరు కొత్తగా పుట్టించడానికి. అందుకని ఎవరి కాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మనం ఎలా జీవిస్తున్నామో చూసుకోండి. అదే ఆధ్యాత్మిక చదువు చెప్పేది, ఆత్మజ్ఞాన చదువు చెప్పేది. మొత్తము జీవించేటప్పుడు నీ ఇష్ట ప్రకారమే నువ్వు ఎలా జీవిస్తున్నావో, మన ఇష్టాలు జరుగుతున్నాయా లేదని చెప్పకండి. అది అటువైపు నుంచి వచ్చేది. అటువైపు నుంచి వచ్చేటప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ఈ సృష్టిలో మన ఇష్టాలకు అడ్డంగా అనేకం జరగచ్చు. కానీ మన వైపు నుంచి ప్రయత్నించేటప్పుడు మనం ఎప్పుడూ మన ఇష్ట ప్రకారమే ప్రయత్నిస్తున్నాం కనుక దాని ఫలితాలు మనలోకి వచ్చేస్తాయి. అవి మన గుణాలు అయితే, స్వభావాలు అవుతాయి. దాన్ని బట్టే మన మరుజన్మలు, రాబోయే జన్మలు, రాబోయే జన్మల దాకా ఎందుకండి, రాబోయే రోజులే దాన్ని బట్టి ఉంటాయి. నువ్వు రేపు చేయబోయే ఆలోచన, రేపు నువ్వు సుఖపడతావా, దుఃఖపడతావా, బాధపడతావా, కష్టపడతావా అనేది నీ ఆలోచనలో ఉంది. ఆ వచ్చే విషయానికి నువ్వు ఎలా స్పందిస్తావో అదే నీ జీవితం. మరు జన్మల దాకా కూడా అక్కర్లా. మరో రోజు, మరో గంట మనం ఎలా ఉంటాం అనేది మన బుద్ధి, మన స్వభావం, మన గుణం, మన ప్రవర్తన అంత మనం చేసేదే కదా. కాబట్టి మొత్తం మనం చేసేదే. ఆ మనంలో నేనుని సంపూర్ణ అనంత ఆత్మశక్తిని తెలుసుకోండి ఆయన అని ఆధ్యాత్మికత చెబుతుంది. ఆ ఆధ్యాత్మికతలో
కొన్ని మతాలు కొన్ని మార్గాలు మరుజన్మలు ఉన్నాయి అని లాజికల్గా తర్కబద్ధంగా ఆలోచించి చెప్పారు. ఎందుకంటే అసలు జన్మంటూ ఉన్నాక మరుజన్మలు ఉండడానికి వచ్చిన ఇబ్బంది ఏముందని. అసలు జన్మంటూ రావాలంటేనే దీనికి ముందేదో జరిగి ఉండాలిగా. జన్మ అనే ప్రాసెస్, రూపధారణ అనే ప్రాసెస్ ఉందిగా సృష్టిలో. ప్రాసెస్ ఉన్నప్పుడు ప్రాసెస్ ఉన్నట్టే. ఇంకా కాబట్టి ఈ ప్రాసెస్లో నువ్వు మళ్ళీ మరుజన్మలు ఎలా వస్తాయి అనేది మొత్తం నీ ఇష్టమే. నువ్వు పరిమిత భావనలో ఆలోచిస్తున్నప్పుడు, అపరిమిత భావన అనంత ఆత్మశక్తికి వెళ్ళినప్పుడు అసలు ఇష్టమే లేదు, అయిష్టం లేదు. వాళ్ళే జీవన్ముక్తులు. ఇష్టాలు ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళు మోక్షాన్ని పొందిన వాళ్ళు. అటువంటి స్థితిని పొందన్నారు. ఎందుకుండో ఇష్టాలంటే ఏకత్వ స్థితిలో, అనంత ఏకత్వ స్థితిలో ఉన్నది మొత్తము నేనే అనేటువంటి భావంలో ఉండే శక్తికి తనకు భిన్నమైనవి ఉంటే కదా ఇష్టం కలిగేది. భిన్నమైంది లేదు. ఏకత్వ భావన అంటే ఒక్కటే, ఉన్నదంతా నేనే. మరి ఇదేంటంటే ఇంత సృష్టి కనపడుతుంది కదా, ఇన్ని ఉన్నాయి కదా, మరి అది ఆ ఏకత్వ భావనలో ఆ సృష్టికి ఇన్ని ఉన్నట్టు కనపడదా అంటే కనపడుతుంది. మన శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి, లోపల ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వేరువేరు అనుకుంటున్నాం. మనం అన్నీ కలిసే కదా నేను అనుకుంటున్నాం. మన తల నుంచి కాలు వరకు అసలు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చూడండి. లెక్కేయండి, కోటాను కోట్లు ఉంటాయి. అలాగే అవయవాలు లోపల కణజాలాలు లెక్కేయండి, కోటాను కోట్లు ఉంటాయి. మనం విడిగా అనుకుంటున్నామా? మొత్తం కలిపి నేను అనుకుంటున్నాను. అన్నీ కలిపి నేను అనుకుంటున్నాను. అసలు దేని గురించి అన్న విడిగా ఆలోచిస్తున్నామా? మొత్తంగా ఆలోచిస్తున్నాం నేను అని. అలాగే అనంత ఆత్మశక్తి మొత్తంగా నేను అన్న ఒక్క ఆలోచనలోనే ఉంటుంది. అన్నప్పుడు భిన్నత్వం లేదు కనుక నేను అనాల్సిన అవసరం కూడా లేదు. మనకంటే నేను అనాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే భిన్నత్వం ఉంది కనుక. మనకంటే మనుషులు విడిగా ఉన్నారు కనుక. అనంత ఆత్మశక్తి మొత్తం ఉన్నది ఒకటే కనుక ఏకభావనలో ఉంటుంది. ఆ ఏకభావన పొందడమే మోక్షము. సరే, ప్రశ్న వరకు పునర్జన్మలు అన్నప్పుడు పునర్జన్మ చెప్పాను, నేను నమ్ముతానని చెప్పాను. దానికి మీకు విషయాలన్నీ వివరించుకుంటూ వచ్చాను. సోదరుడు అడిగిన వాటికి వివరించుకుంటూ వచ్చాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్న మీరు అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మీరు ఏమడిగినా అది ఆధ్యాత్మిక చదువుకి, ఆత్మజ్ఞాన చదువుకి, నలుగురికి ఉపయోగపడుతుంది. కొంత జ్ఞానాన్ని అందిస్తుంది మనకి. ఆ విషయాన్ని మనం మాట్లాడుకోవటం ద్వారా, విశ్లేషించుకోవటం ద్వారా కాసేపు నాకు సత్కాలక్షేపం అంటే ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన కాలక్షేపం అవుతుంది, మననం అవుతుంది. మీకు కూడా అలా మననం అవుతుంది. ఏదన్నా మంచి విషయం తెలుస్తుంది అనుకుంటే తప్పకుండా చెబుతాను. అది నాకు తెలిసింది. అయితే ఇలా రోజు ఆధ్యాత్మిక చదువుకోవటమే, ఆత్మజ్ఞాన చదువుకోవటమే. అలా చదువుకుంటూ వెళుతూ ఉంటే అది ఒక రోజుకి మన స్వభావంగా, మన గుణంగా ఇలా అన్నీ మారి మనలో మంచి మార్పులు ఆటోమేటిక్గా వస్తాయి. ముందు చదువు అయితే చదువుదాం, చదువుకుంటూ వెళ్దాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెబుతున్నవి నా సొంత విశ్లేషణలు, నా సొంత అభిప్రాయాలు. ఏవైనా తప్పులున్నవి అని మీకు అనిపించినా, నేను సరిగా చెప్పలేదని మీకు అనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలివేయండి. నేను అతి సామాన్యుడను. ఆధ్యాత్మిక చదువుకునే వాళ్ళు, ఆత్మజ్ఞాన చదువుకుంటున్న వాళ్ళు, ఎంతో కొంత సాధన చేసుకుంటున్న వాళ్ళు, అంటే వింటూ వాళ్ళు మాత్రమే మీకు వచ్చే సందేహాలను అడగండి. మిగిలిన వాళ్ళు దయించి ఊరికనే సరదాగా వినేవాళ్ళు అడగండి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఎవరైనా నేర్చుకుంటూ చదువుకుంటున్న వాళ్ళకి నిజంగా కొంచెం తెలిస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటారు, కొంచెం హాయిగా ఉంటారు, కొంచెం సుఖంగా ఉంటారు. కొంచెం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా సుఖంగా హాయిగా బతుకుతారు. ఎందుకంటే వీళ్ళు మంచిగా ఉంటారు కాబట్టి. మనం వెళ్ళి మోక్షంలో పడిపోవక్కర్లేదు. ఇప్పుడు గొప్పవాళ్ళం అయిపోయి మనం ఇప్పుడు ఏదో పొందేస్తామని కాదు. కనీసం మంచిగా ఉంటే మన చుట్టూ ఉన్న నలుగురు హాయిగా ఉంటారు, మనం హాయిగా ఉంటాం. ఎప్పుడు హాయే కదండి కావాల్సింది అందరికీ. జీవితం అంతా ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ఏదో ఉన్న 4 రోజులు హాయిగా కదా బతకాలి. అందరూ హాయిగా బతకాలి. అలా బతకాలంటే ఆత్మజ్ఞానమే దారి. నువ్వు అనంత ఆత్మశక్తివి అనేటువంటి భావాన్ని, నీకు నిజాన్ని చెప్పి నీ శరీర భావాన్ని తగ్గిస్తే నీలో స్వార్థం తగ్గుతుంది. కొంచెం మంచిగా బతికే ప్రయత్నం చేస్తావు. అందుకని చదువుకుందాం. అదృష్టం బాగుండి మోక్షం దాకా వెళ్ళగలిగితే నిజంగా అదృష్టవంతులమే. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.